పిల్లలం మేం పిల్లలం పిల్లలం మేం పిల్లలం విరబూసే రెయిన్బో హోం మల్లెలం విరబూసే రెయిన్బో హోం మల్లెలం పిల్లలం మేం పిల్లలం. ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాం. ఇది బాల్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం, పిల్లలకు సంబంధించినటువంటి ఒక అంశం. ఈ పిల్లలందరూ సాధారణంగా మన ఇళ్లల్లో భరోసాతో ఉండేటటువంటి పిల్లలు కాదు, భరోసా లేనటువంటి పిల్లలు. రకరకాల కారణాల చేత పెద్దల సంరక్షణ కొరవైనటువంటి పిల్లలు. రోడ్ల మీదకి వచ్చిన తర్వాత పిల్లల జీవితం, ముఖ్యంగా ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుంది, ఏ రకమైనటువంటి ప్రమాదంలో ఉంటుంది అనేది చెప్పటం చాలా కష్టమైనటువంటి విషయం. అలాంటి పిల్లల కోసము రెయిన్బో హోమ్ మొదలైంది. రెయిన్బో ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంతమంది కలిసి వాళ్ళు ఈ పిల్లలని దగ్గరకు తీసుకుని వాళ్ళ కోసం అని చెప్పి షెల్టర్ హోమ్స్ స్టార్ట్ చేశారు. అది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ సహకారంతో కూడా మొదలైంది. అంటే ప్రభుత్వ సహకారం ఆ స్కూల్స్లో స్థలం ఇవ్వటం ద్వారా. అంటే అప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏ రకమైనటువంటి పిల్లలు లేకుండా ఉన్నటువంటి దాంట్లో ఈ పిల్లలు తీసుకురావటం ద్వారా ఆ ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఒక జీవం పోసినటువంటి ఇనిషియేటివ్ ఇది. 20 సంవత్సరాలు అయింది ఈ ఇనిషియేటివ్ మొదలై. దీని సందర్భంగా దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఈ హోమ్స్లో చదువుకున్నటువంటి పిల్లలందరూ ఒక దగ్గరకు వచ్చి తమ అనుభవాలని కలబోసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాదులో 14 హోమ్స్ ఉన్నాయి. ఈ హోమ్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ, వాళ్ళతో పనిచేసేటటువంటి టీచర్సు, వాళ్ళకి సహాయం చేసేటటువంటి కమ్యూనిటీ మొబిలైజర్సు, అనేక రకాలుగా అనేక మంది ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు తయారు చేసినటువంటి బొమ్మల్ని పెట్టారు, పెయింటింగ్స్ వేశారు, పాటలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు, తమ అనుభవాలను కలబోసుకుంటున్నారు. తమ గుండెల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క కన్నీటిని బయటికి చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు ఆలంబనగా ఎంతోమంది స్నేహితులతో ఈరోజు గడుపుతున్నారు. వాళ్ళందరి పరిచయమే ఈరోజు మన కార్యక్రమం. బాల్యం అంటేనే చీకు చింత లేని ఆడుతూ పాడుతూ పెరగాల్సినటువంటి విషయం. కానీ అందరి బాల్యం ఒకలా ఉండదు. కొందరికి అసంఖ్యాకమైన వనరులు, భద్రత గల జీవితం ఉంటే మరికొందరికి పెద్దల సంరక్షణే లేని జీవనం, పేదరికం, కుటుంబంలో హింసాత్మక పరిస్థితులు, అభివృద్ధి పేరుతోనో లేకపోతే ఇంకొక రకంగానో జరిగేటటువంటి విస్థాపనలు, వ్యవసాయ సంక్షోభం వెరసి పిల్లల బాల్యం రోడ్డు మీదకు చేరి ప్రాథమిక హక్కులకు కూడా దూరం అవుతుంది. లాలనగా దగ్గరకు తీసే చేతుల కోసం ఆశగా ఎదురు చూస్తూ భయంతో, ఒంటరితనంతో తమలో తామే కుమిలిపోతారు. ఆ లేత హృదయాలను అక్కున చేర్చుకున్న కార్యక్రమమే రెయిన్బో హోమ్స్. హాయ్ నేహా. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నావు? బాగున్నా మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? గుడ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది మెమరీస్ మోర్ అని. రెయిన్బో హోమ్లోకి నువ్వు ఎలా వచ్చావు, ఇప్పుడేం చేస్తున్నావు? నేను చిన్నప్పుడు 6 years ఉన్నప్పుడు వచ్చా, 2008లో వచ్చా. మా మదర్ చనిపోయారు, అప్పుడు వచ్చా. బట్ నాకు మా మదర్ గురించి అంత తెలియదు. నేను హోమ్కి వచ్చినప్పుడు చాలా ఏడ్చినా, నేను వెళ్ళిపోతా అని ఆర్గ్యుమెంట్ చేసా. నేను ఎప్పుడైతే నాకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిందో దాని అప్పటి నుంచి ఐ గ్రో అప్. ఎక్కడ, ఏ హోమ్లో ఉన్నావు? ముషీరాబాద్ హోమ్లో. ఓకే. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్లో MLT తీసుకున్నా 10th తర్వాత. దెన్ ఆఫ్టర్ DMLT కంప్లీట్ చేసా. ఓకే. ఇప్పుడు నేను టీంలో ఉన్నా. రెయిన్బో హోమ్ టీంలో. ఓకే. టీంలో ఏం వర్క్ చేస్తావు? హెల్త్ వర్కర్. అంటే ఎట్లా ఉంటుంది నీ పని? మార్నింగ్ పిల్లలకి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా టాబ్లెట్ వేస్తా. దెన్ ఇంకా ఎక్కువ ఫీవర్ ఉంటే గాంధీకి వెళ్ళి చూపించి తీసుకొని వస్తా, మెడిసిన్ వేస్తా. వాళ్ళకి నైట్ డిన్నర్కి చపాతీ చేస్తా. ఓకే. నువ్వు హోమ్కి వచ్చినప్పుడు నువ్వు ఒక చైల్డ్గా వచ్చావు ఇక్కడికి, ఇప్పుడు నువ్వు ఒక కేర్ టేకర్గా ఉన్నావు. అప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు చిన్న పిల్ల, ఐ డోంట్ నో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు. హోమ్కి వచ్చిన తర్వాత అక్క వాళ్ళు అన్నీ నేర్పించారు.
మీటింగ్స్ పెడతారు, ఎట్లా గ్రో అప్ కావాలో అన్నీ చెప్తూ ఉంటారు. అట్లా గ్రో అప్ అయి పైకి వచ్చి ఫస్ట్ స్టెప్ వేసా ఫస్ట్ హోమ్లో. బాధ అనిపిస్తుందా తలుచుకుంటే అప్పుడు? ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు మంచిగా అనిపించిందా? చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఆ ఫేజ్ అంతా దాటి నువ్వు కొత్త ఫేజ్లోకి వచ్చావు కదా, ఇప్పుడు పిల్లలు ఎట్లా, వాళ్ళకి నీ ఎఫెక్షన్ నువ్వు ఎట్లా ఇస్తావు? నేను అంటే ఇప్పుడున్న పిల్లలు అంటే చాలా మంది ఆర్ఫన్ ఉంటారు, సెమీ ఆర్ఫన్ ఉంటారు, బట్ వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవరికి ఉండదు. బట్ వాళ్ళకి ఒక లవ్ కావాలి, ఎఫెక్షన్ కావాలి. సో మనం పడినట్టు వాళ్ళు పడద్దు, వాళ్ళకి లవ్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. అలా చేస్తాము. వాళ్ళందరూ వస్తారా నీ దగ్గరికి? అక్క అని నీతో చెప్పుకుంటారా? అన్ని చెప్పుకుంటారు. హాయ్ అంజలి. హాయ్ మా, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఓకే, చాలా బాగున్నాం. ఓకే, ఈరోజు మీరందరూ కలుసుకున్నారు, చాలామంది ఫ్రెండ్స్. మీరంతా మొట్టమొదటి రెయిన్బో హోమ్ పిల్లలు. సో రెయిన్బో హోమ్కి నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్, అట్లానే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఓకే, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఐఎమ్ గ్లాడ్ టు షేర్ దట్ హ్యాపీ ఇష్యూ విత్ యూ. నేను వచ్చింది అయితే రెయిన్బోకి 2010-9 వచ్చి ఉంటాను. సో అప్పటి నుంచి హోమ్లోనే ఉన్నాను. బట్ నేమ్ అయితే మేడిబావులో ఇచ్చారు, కానీ ఉండడం అయితే విమెన్ హోమ్లో ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంటీ అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి, అమ్మలు ఇద్దరు, వాళ్ళకి నాన్నొక్కడే సేమ్ నాలాగా. అయితే అక్కడ ఉన్నప్పుడు, ఆ పిన్ని దగ్గర ఉన్నప్పుడు ప్రతి చాకరీ పొద్దున్నే 5ంటికి లేచి 10ంటి దాకా ప్రతి చాకరీ, ఇంట్లో అందరి చాకరీ నేను చేసి మళ్ళీ బట్టల షాప్లో పనికి వెళ్ళేదాన్ని. 550 రూపాయల జీతం నుంచి 8,669 రూపాయల జీతం వరకు ఒకటే షాప్లోనే పనిచేస్తాను. 8 సంవత్సరాల పాప అప్పటి నుంచి అటు ఇటుగా 16 సంవత్సరాల దాకా. సో ఆడ పని చేసేటప్పుడు అప్పుడు మా పిన్ని కూడా కొంచెం వేరుగా చూడడం మొదలేసింది. మేబీ అక్కడ నుంచే పడ్డదేమో నా మనసులో బీజం. ఎవరైనా నా అనుకుంటే వాళ్ళతో ఏ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు నాకు, నేను వాళ్ళని నా అనేసుకుంటాను. సో అనుకుంటే ఒకసారి వదిలిపెట్టుకోను. మా పిన్ని వాళ్ళ పిల్లల్ని సపరేట్, నన్ను సపరేట్ చూడడం మొదలేసి, వాళ్ళు నా కడుపున పుట్టారని చెప్పేసి ఆ టైపు కొన్ని ఎక్స్ప్రెషన్స్ నేను తీసుకోలేకపోయాను ఆమె నుంచి. అక్కడ నుంచి కూడా బయటకు వచ్చేసాను. ఆ పిన్ని దగ్గర నుంచి కూడా బయటకు వచ్చేసిన తర్వాత బయట వేరే చోట 1500కి ఇల్లు రెంట్కి తీసుకొని ఆ ఇంట్లో నేను ఉంటూ బట్టల షాప్లో పనిచేస్తూ ఉండేదాన్ని. ఇన్ బిట్వీన్ నా సొంత నాన్న ఉన్నారు కదా, ఆయన భార్య, పెద్ద భార్య, పెద్ద కూతురు, పిల్లలు, ఆ అక్క లవ్ మ్యారేజ్ చేసుకుని అక్క చచ్చిపోయింది. ఆమెకు 3 పాపలు, 1 బాబు. ఇంతలోనే ఆ పిల్లని మా నాన్న తీసుకొని వచ్చి పెంచుకుంటా ఉన్నాడు. అప్పుడప్పుడే వాళ్ళు 12 అట్లాగా ఉన్నారు, 12 సంవత్సరాలు అట్లాగా. దే ఆర్ సో క్యూట్. వాళ్ళకి అమ్మ నాన్న చనిపోయారని చెప్పేసి వాళ్ళకి పెళ్లి చేద్దామని అనుకున్నారు వాళ్ళు. సో నాకు చాలా భరించలేకపోయాను నేను. అప్పుడు నేను ఒక్కదాన్ని రూమ్లో ఉంటున్నా కాబట్టి వాళ్ళని కూడా తెచ్చేసుకొని నాతో పాటు అక్కడే నాతో పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకొని వాళ్ళని స్కూల్కి పంపిస్తూ ఒక అమ్మలాగా నేను పని చేసుకుంటూ ఉండేదాన్ని. 6 months 9 months గడిచిపోయింది అట్లాగా. ఒక్క పూట అన్నం తిని ఆ 3 ఆడపిల్లలకి అన్నం పెట్టాను 6 నెలలు. సో ఈ మధ్యలో ఒకసారి ఈ రెయిన్బో టీము ఇట్లాగా విజిట్కి వచ్చారనమాట. అది NCLP అనేది ఉండింది అనుకుంటప్పుడు, ట్రాన్సిట్ హోమ్ అని. అందులో భాగంగా నిర్మలక్క, అనురాధ మేడం వచ్చారు ఒకసారి. సో ఒకసారి వచ్చిన వెంటనే నేను వాళ్ళని నమ్మలేదు. యాక్చువల్లీ ఐ కంప్లీట్లీ లాస్ట్ ఫెయిత్ ఆన్ హ్యూమన్ బీయింగ్. ఎవరైనా అంతే, మన రెక్కలనో లేకపోతే నేను ఆడపిల్లని కాబట్టి నా శరీరంతో అవసరంతో వస్తారు, కానీ నిజంగా ప్రేమ ఎవ్వడికి ఉండదు అనేది ఒకటి పడిపోయింది నాకు. సో నేను ఎవరిని నమ్మేదాన్ని కాదు. నాకు కంప్లీట్గా 15 రోజులు తీసుకుంది ఆమెను ట్రస్ట్ చేయడానికి. అనురాధ మ్యామ్ యూస్ టు కమ్ టు మై హోమ్. ప్రతిరోజు 6 గంటల నుంచి 8 గంటల లోపు ఏదో ఒక టైంలో 40 నిమిషాలు వచ్చి బ్రెయిన్ వాష్ చేసి చాలా చాలా చెప్పేది. మొన్నటిదాకా ఉన్నది నా దగ్గర, అది మ్యాప్ వేసింది. సో ఒకతే కష్టపడితే ఎన్ని ఫెసిలిటీస్ పిల్లలకు అందించవచ్చు, రెయిన్బో హెల్ప్ తీసుకుంటే ఎంతమంది పిల్లలకి మనం 100% ఇవి అందించవచ్చు
ఫెసిలిటీస్ అని చెప్పేసి అట్లా. ఇప్పుడు రెయిన్బో హోమ్ కి తమ్ముళ్ళు చెల్లె అందరు వచ్చారా? ఆ పిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత అను మేడము మమ్మల్ని తీసుకొని వెళ్ళి జాయిన్ చేసిన తర్వాత నాకు ట్రస్ట్ వచ్చినాక 9 months తర్వాత ఆ పిల్లలు అది వేరే హోటల్లో ఉండి పనిచేస్తుంటే వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయడానికి నాకు 3 నెలలు టైం పట్టింది. సో తమ్ముడు అసలు రాలేదన్నమాట, ఇష్టపడలేదు రావడానికి. మళ్ళీ మాట్లాడి వాళ్ళ బ్రెయిన్ ఇది చేసుకొని వాళ్ళని బ్రతిలాడుకొని నిజంగా వాళ్ళకి చూపించి తమ్ముడు చెల్లి అక్క పిల్లలు 3. సో నువ్వు ఇప్పుడు అప్పటి నుంచి పని చేస్తే ఇప్పుడు హోమ్స్లోనే పని చేస్తున్నావా లేకపోతే వేరే దాంట్లో చేస్తావా? యాక్చువల్లీ హోమ్కి సంబంధించే హోమ్స్లో కాదు, హోమ్ టీమ్ తోటి కలిసి చేస్తున్నా, బట్ కంప్లీట్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిగార్డింగ్ వర్క్ చేస్తున్నా. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. ఫస్ట్ చాలా భయం వేసింది, చాలా టైం పట్టింది నాకు అర్థం అవ్వడానికి. బట్ 2-3 కేసులలో దిగిన తర్వాత ఐ కెన్ ఫీల్ దట్ మజా, కంప్లీట్లీ ఐ కెన్ ఫీల్ దట్ మజా. అండ్ ఆ పెయిన్లో ఉన్న వాళ్ళ పక్కన నిలబడితే ఆ వచ్చే తృప్తి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అనిపించదు అప్పుడు వీళ్ళకి ఏంట్రా పిచ్చి ఇట్లాగా చేస్తున్నారు, ఏం లాభం వీళ్ళకి. అయితే డెడికేటెడ్ వర్క్. yes completely I'm very happy. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఆల్సో. మీలాంటి వాలంటీర్స్ పనిచేసేటటువంటి డెడికేటెడ్గా పనిచేసేటటువంటి వాళ్ళు చాలా అవసరము. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో మ్యామ్. ఎట్లా ఉన్నావు? బాగున్నా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నాన్ ఐటీ దాంట్లో వర్క్ చేస్తున్నా మ్యామ్. ఏం కంప్లీట్ చేసావు నువ్వు? నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాను, బీఎస్సీ కంప్లీట్ చేశాను మ్యామ్. ఇన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైట్ నౌ అయితే లైక్ నార్మల్గా జాబ్ చేస్తున్నా. ప్లస్ ఏంటి అని అంటే కొన్ని ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. సో ఫెలోషిప్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకొని లైక్ మాస్టర్స్ చేద్దామని చూస్తున్నా. బికాజ్ ఐఎమ్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ కనెక్టింగ్ విత్ పీపుల్ అండ్ నోయింగ్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్. బికాజ్ లైక్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా వీ హ్యావ్ వర్క్ విత్ యంగ్స్టర్స్. సో ఏంటి అని అంటే లైక్ ఆఫ్టర్ కేర్ ఏదైతే ఉందో అందులో లైక్ యంగ్స్టర్స్ ఎలా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు, హౌ ఇస్ దేర్ లైఫ్ అండ్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అండ్ హౌ లైక్ వాళ్ళు ఏదైతే కెరియర్ చూస్ చేసుకున్నారో అందులో ఎలా వెళ్తున్నారు, అసలు హోమ్స్ నుంచి వెళ్ళాక ఏంటి అనేది అంటే అలా చేసామన్నమాట. సో ఐ జస్ట్ వాంట్ టు యా బాలతేజ్. ఎస్ మ్యామ్. సో ఏ ఇయర్లో వచ్చావు అక్కడికి? నేను 2012లో వచ్చా మ్యామ్, ఎండింగ్లో వచ్చా. అప్పుడు ఎంత వయసు? ఐ వాజ్ లైక్ అరౌండ్ 12 ఐ గెస్, 12 years old. సో ఏంటి అని అంటే లైక్ ఐఎమ్ అ డ్రాప్అవుట్ స్టూడెంట్. లైక్ పేరెంట్స్ విడిపోయారు, సో మా ఎడ్యుకేషన్ కూడా ఆగిపోయింది పేరెంట్స్ విడిపోయాక. అండ్ వీ హ్యావ్ గాన్ త్రూ అలాట్. లైక్ ఒక టైంలో వీ డోంట్ ఈవెన్ హ్యావ్ లైక్ ఫుడ్ టు ఈట్. వీఆర్ లైక్ 4 siblings. మా తమ్ముళ్ళు ఆల్రెడీ బాయ్స్ హోమ్లో చదవడం స్టార్ట్ చేశారు. బట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు గెట్ లైక్ అంటే ఒక చైల్డ్హుడ్లో పిల్లలు ఆడుకోవడము, ఎడ్యుకేషన్ లైక్ చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి అని చాలా ఉండేది. లైక్ నేను మా డాడీతో కొట్లాడి మరి ఐ వాంట్ టు గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళాలి, ఒక క్లాస్లో ఉండాలి అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళు అని చెప్పి కొట్లాడి నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చాక మా బాబాయ్ బాలతేజ్ రెయిన్బో హోమ్లో తీసుకొచ్చి జాయిన్ చేశారు. సో లైక్ ఇట్స్ రియలీ లైక్ ఒకవేళ రెయిన్బో హోమ్ లేకపోయి ఉండుంటే ఐ థింక్ మై లైఫ్ వుడ్ బీ ఇన్ సమ్ లైక్ ఐ వుడ్ హ్యావ్ బీన్ లైక్ అంటే నా ఎడ్యుకేషన్ కానీ అంతా ఉండకపోయేది. ఎవరికో ఇచ్చి పెళ్లి చేయించేసాడు, లేకపోతే మేమే ఉండకపోయేటోళ్ళమేమో అని అనిపించేది. లైక్ బికాజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా రైట్ నౌ సొసైటీలో ఫేస్ చేస్తున్న కొన్ని వాటిని చూస్తే కూడా లైక్ ఐ జస్ట్ రియలైజ్ దట్ రెయిన్బో హోమ్స్లో వచ్చినందుకు ఐ గాట్ అనదర్ లైఫ్, అనదర్ ఛాన్స్ టు లివ్. హాయ్ రోష్ని. హాయ్ మ్యామ్. ఓకే గుడ్. ఏ హోమ్లో ఉంటావు నువ్వు? నేను అమన్ వేదిక రెయిన్బో హోమ్ ముషిరాబాద్ మ్యామ్. ముషిరాబాద్లో. సో ఎప్పుడు వచ్చావు? నేను 2008లో వచ్చాను మ్యామ్. ఓకే. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? మేమంతా మహారాష్ట్రలో ఉండేవాళ్ళం. అక్కడ మాకు మనీ లేక అక్కడ ఏం వర్క్ కూడా లేక చాలా కష్టాలు ఉన్నాయని హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్లో నాంపల్లి కాడ ఉంటుండే, అక్కడ మేము బెగ్గింగ్ చేస్తున్నప్పుడు మాకు ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఎల్ఏసార్ మమ్మల్ని కలిసి మాకు ఇట్లా హోమ్ ఉంది అని చెప్పారు. ఫస్ట్ మమ్మల్ని మేడ్బాల్ వేసారు, దాని తర్వాత కొన్ని రోజులకి మమ్మల్ని మేడ్బాల్ వేసారు. ఎవరెవరు వచ్చారు? మేము ముగ్గురం అక్క చెల్లెలం. ముగ్గురు వచ్చారా? ముగ్గురం వచ్చాం. ఓ నైస్. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు?
మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. మా చెల్లె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జిఎన్ఎం చేస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు? నేను కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ జిఎన్ఎం చేస్తున్నావు. సో నువ్వు హోమ్లోకి రాకముందు వచ్చిన తర్వాత నువ్వు గమనించిన ముఖ్యమైన మార్పు ఏంటి? నేను హోమ్కి రాకముందు నాకు ఇల్లు ఉండేది కాదు. నేను స్ట్రీట్ మీదనే ఉండేదాన్ని. మా మమ్మీ బెగ్గింగ్ చేసి ఎంత తెస్తే అంత బెగ్గింగ్ చేసి, ఆ రోజు అన్నం దొరకకపోతే అలానే ఉంటుండే. బెగ్గింగ్ చేసి ఎంత దొరికితే అంత తీసుకొచ్చి మాకు ఇస్తే ముగ్గురం అక్క చెల్లెలం ఇంకా మా అన్నయ్య నలుగురం తినేవాళ్ళం. మా అన్నయ్య ఏ వర్క్ చేయరు, వాటికి అలవాటు అవి ఇవ్వడం వల్ల ఆయన వెళ్ళిపోయారు. మేము మాత్రం మా మమ్మీ ముగ్గురిని సేఫ్ ఉండేది కాదు. ఏదైనా షటర్ బంద్ చేస్తే ఆ షాప్ కి కాడ వండుకునేటోళ్ళం. హోమ్కి వచ్చినాక నాకు ఒక సెక్యూర్ దొరికింది. నాకు ఏ భయం లేకుండా. అంతకుముందు బాగా భయం అనిపించేదా? చాలా భయం అనిపించేది. అంటే అందరు డ్రింకర్స్ అని అక్కడిక్కడ వాళ్ళందరూ ఉంటుండే. అసలు సెక్యూర్ ఉండకపోతుండే, మంచి క్లాత్స్ ఉండకపోతుండే, మా దగ్గర ఫుడ్ ఉండకపోతుండే, చాలా అన్హెల్దీగా హైజీన్గా ఉండకపోతుండే. మేము చాలా హోమ్కి వచ్చినాక మాకు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్ని నేర్చుకున్నాం. సెక్యూర్గా ఉంటుండే, 3 times ఫుడ్ మంచిగా హెల్తీగా ఉంటుండే. మంచిగా ఎడ్యుకేషన్ నేను హోమ్లో ఆర్ఎస్టీసీ అన్నప్పటి నుంచే ఉండే, ప్లే స్కూల్ ఆర్ఎస్టీసీ. అక్కడ నుంచి ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా మంచి ఎడ్యుకేషన్ స్టాప్ చేయకుండా కంటిన్యూ అయ్యాను. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను జిఎన్ఎం చేస్తున్నా. జిఎన్ఎం నర్సింగ్ చేస్తున్నా. నర్సింగ్ తర్వాత నేను స్టాఫ్ నర్స్ చేయాలని అనుకుంటున్నా. ఓకే, ఇంకా ఎన్నాళ్ళు ఉంది కోర్స్ నీకు? ఇంకా 3 years. 3 years. హాయ్ రెజినా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది రీసెంట్లీ. లైక్ అనిత కాల్ స్కాలర్షిప్ అండర్లో నాకు బెంగళూరులో సీట్ ఇచ్చారు. సో అక్కడ నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను రీసెంట్లీ. ఓకే, గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్స్? బీకామ్. ఓకే. ఎప్పుడు ఏ వయసులో వచ్చావు రెయిన్బో హోమ్స్? నేను 10 years ఉన్నప్పుడు వచ్చాను మ్యామ్. సో ఆ టైంలో ఏంటంటే ఫినాన్షియల్గా ఇంట్లో ప్రాబ్లం ఉండింది. డాడీ మస్తు మమ్మీని కొడుతుండే. సో అప్పుడు ఏం చేసిందంటే మమ్మీ లైక్ వన్ డే డాడీ వచ్చేసి మస్తు కొట్టేసి అందరిని ఇంట్లో నుంచి కొట్టే టైం. ఆ సిచ్యువేషన్లో ఇంకా మమ్మీ అన్నది నేను ఒక్కదాన్ని చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి నిర్మల మ్యామ్ సపోర్ట్తో మమ్మల్ని హోమ్లో జాయిన్ చేశారు. మ్యామ్ చాలా సపోర్టివ్గా మమ్మల్ని నాకు హెల్ప్ చేసి తీసుకున్నారన్నమాట. కొంచెం గట్టిగా మాట్లాడు. సో అంటే ఎక్కడ మీ ప్రాపర్? నాది ఇక్కడ హైదరాబాద్లోనే. సో మమ్మీది వరంగల్, డాడీది నెల్లూరు అనమాట. ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోయారు. సో ఇక్కడే ఉన్నాం. ఓకే, ఏం చేసేవాళ్ళు మమ్మీ డాడీ? మమ్మీ డాడీ డైలీ వేజ్ వర్కర్స్. ఓకే, మీరు నీతో పాటు ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారా? నేను మా చెల్లి. నేను లైక్ అంటే ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మా చెల్లిది ఇంటర్ మిడ్లోనే వదిలేసి లైక్ షీ గెట్ మ్యారీడ్. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడుకి ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యావు. సో ఈ మొత్తం జర్నీలో నీకు ఏమనిపించింది? అంటే లైక్ మాకు వే తెలుసు ఎట్లా వెళ్ళాలి అని, బట్ ఎవరు సపోర్ట్ లేకుండే. సో ఆ టైంలో రెయిన్బో హోమ్ అనేది మాకు వెనకాల నిల్చొని మాకు ఇది కరెక్ట్ వే అన్న సపోర్ట్తో మమ్మల్ని ముందుకు పంపించింది. ఆ టైంలో ఏంటంటే ఆ టైంలో మాకు తెలుసు అన్ని చేయాలి, ఇది చేయాలి, ఇది అంటే ఆ టైంలో ఎట్లా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఈ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఇట్లా ఆ టైం తెలుసు మాకు ఏది ఎట్లా చేయాలో తెలియదు. అప్పుడు హోమ్ సపోర్ట్ తోని మాకు కెరియర్ గైడెన్స్ ఇచ్చి చాలా సపోర్ట్ చేశారు. అండ్ అంటే 10th తర్వాత ఇంటర్ కూడా నన్ను బీసీ వెల్ఫేర్లో వేసారు. ఇక్కడ నుంచి ఎగ్జామ్ రాపించి మ్యామ్ వాళ్ళ సపోర్ట్తో అండ్ బెంగళూరులో నాకు డిగ్రీ కంప్లీట్ చేయడానికి సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు అంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి కదా, అంటే అక్కడ పరిస్థితులు అంతా. ఇక్కడికి వచ్చిన వెంటనే ఏమనిపించింది? అంటే భయం అనిపించిందా లేకపోతే అంటే సడన్ గా ఆ సిచ్యువేషన్, ఆ అట్మాస్ఫియర్ వేరే, ఇప్పుడు వచ్చిన అట్మాస్ఫియర్ వేరే, డిఫరెంట్ అయిపోయేసరికి సడన్ గా ఒక 1-2 weeks దాకా మమ్మీ రెగ్యులర్ గా వచ్చేది, డైలీ వచ్చి చూసేపోతుండే. తర్వాత కంటిన్యూస్ గా అందరితో ఉండడం, అందరితో కలిసిపోవడం, అంత అంటే సిచ్యువేషన్స్ తో మనం అడాప్ట్ అయిపోయినప్పుడు అన్ని ఇంకా ఎలా అంటే ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ అన్నట్టు అనిపించింది ఆ టైంలో. సో అది చాలా మంచిగా అనిపించింది మ్యామ్. తర్వాత అంత సార్ నాగభూషణ్ సార్ అయినా కానీ మమ్మల్ని ఎంతో హెల్ప్ చేస్తుండే, ట్యూషన్ చెప్తుండే అలా అన్నమాట.
సో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పుడు? అవును, సో నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కౌంట్ చేయలేము, చాలా ఫ్రెండ్స్ అయ్యారు. సో భరోసా అనిపిస్తుందా ఏమైనా చేయొచ్చు, లైఫ్ లో సాధించవచ్చు వీళ్ళందరూ ఉన్నారు అని? అవును మ్యామ్, ఏది ఇప్పుడు ఎలాంటి విషయమైనా కానీ మాకు తెలియకపోయినా సార్ జయ అక్క ఉన్నారు, నాగభూషణ్ సార్, మ్యామ్ వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తారు. ఏది ఎలాంటిదైనా మాకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది హోమ్ని, రెయిన్బో హోమ్ని మాత్రం. ఎందుకంటే మాకు తెలుసు మాకు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, ఎలాంటి భయం లేకుండా సొసైటీలో నడవడానికి వాళ్ళు మాకు తోడున్నారు అనిపించే సపోర్ట్ మాకు ఇచ్చారు. అలా. ఓకే. హాయ్ చాందిని. హలో మేడం. హాయ్, ఎట్లా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాం. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ మేడం. ఏ కాలేజ్? షాద్ నగర్ డిగ్రీ కాలేజ్ మేడం. ఓకే, గుడ్. నువ్వు రెయిన్బో హోమ్కి ఏ వయసులో వచ్చావు? ఏ హోమ్కి వచ్చావు? నేను రెయిన్బో హోమ్కి 7 yearsలో వచ్చిన మేడం. అది అమరమితిక మేడిబావి మేడం. మేడిబావి దాని. అప్పుడు ఫస్ట్ టైం నేను హోమ్ని కన్సల్ట్ అయిన చూడడం మేడం. తర్వాత ఇంకా స్టార్టింగ్ చిన్నప్పుడు కాబట్టి చాలా ఏడ్చుండే, బాగుంది. అప్పుడు మమ్మల్ని అక్కడ స్టాఫ్ చాలా బాగా చూసుకుంటుండే మేడం. వాళ్ళ పిల్లల్ని ఎట్లా ట్రీట్ చేస్తుండే మమ్మల్ని కూడా అలా ట్రీట్ చేస్తుండే. తర్వాత ఇక కొన్ని రోజుల తర్వాత మా డాడీ వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది మేడం. ఇంకా తర్వాత చాలా ఇయర్స్ తర్వాత మా డాడీ చనిపోయారు మేడం, హెల్త్ ఇష్యూ వల్ల. ఇంకా మళ్ళీ తర్వాత మా మమ్మీ డిప్రెషన్కి వెళ్ళింది. ఇంకా ఆమెనే చూసుకోవడం మా వల్ల కాలేదు. ఇక అది మా అమ్మమ్మ తట్టుకోలేక హాస్టల్ మళ్ళీ హోమ్కి వచ్చి జాయిన్ చేసింది మేడం. మళ్ళీ అప్పుడు రీజాయిన్ అయినాం. తర్వాత ఎన్నాళ్ళు మధ్యలో గ్యాప్? ఒక 2-3 years 2014లో జాయిన్ అయ్యింది మేడం, మళ్ళీ రీజాయినింగ్. అప్పుడు మేము 3 sisters మేడం. ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడేమో మా అక్క నేను మాత్రమే జాయిన్ అయ్యాను. తర్వాత నేను సెకండ్ టైం మా చెల్లి, మేము 3 sisters కలిసి జాయిన్ అయినాం మేడం. తర్వాత హోమ్కి వచ్చినాక ఇంకా స్టార్టింగ్ అంటే అందరూ కొంచెం వేరే, అంటే ఇంటికాడ ఉన్న కల్చర్ వేరే, హాస్టల్ ఉండే కల్చర్ వేరే ఉంటుంది కాబట్టి ఇక స్టార్టింగ్ చిన్నపిల్లలు ఏడిచినట్టే అట్లా బాగా ఏడుస్తుండే మేడం. తర్వాత ఇక వాళ్ళు మంచిగా హోమ్కి అలవాటు అయ్యి అక్కడ నేచర్కి మేము కూడా హ్యాపీగా ఉండే మేడం. ఇంకా అప్పుడు తర్వాత బాగా నచ్చేది మేడం. తర్వాత ఆర్ఎస్టీసీ అందులో జాయిన్ అయిండే మేడం. ఆర్ఎస్టీసీలో మాకు నాగభూషణ్ సార్ ఇంకా నేను జయ అక్క ఇద్దరు బేసిక్స్ చెప్తుండే. ఆ బేసిక్స్ వల్ల 5th classలో నేను మహేంద్ర హిల్స్లో సీట్ తెప్పించుకున్నాను మేడం, గురుకుల. ఆ సీట్ వాళ్ళు అప్లికేషన్ చేయడం వల్లనే ఇప్పటికీ నేను గురుకులలో చదువుతున్నాను మేడం. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు BA సెకండ్ ఇయర్. తర్వాత అందులో జాయిన్ అయినాక అందులో 10th కంప్లీట్ చేసుకున్నాం మేడం, మంచి జీపీతోనే 8.3. తర్వాత మళ్ళీ 10th వరకే కాదు మొత్తం అంతా మీరు తర్వాత కూడా రెయిన్బో హోమ్ చూస్తూనే ఉంటారు? ఎస్ మేడం, బాగా సపోర్ట్, ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తారు మేడం. ఇప్పుడు నేను డిగ్రీ అయిన బుక్స్ కి ఇంకా పాకెట్ మనీకి అట్లా బాగా సపోర్ట్ చేస్తారు మేడం. హాయ్ హరికృష్ణ. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. చెప్పు, ఎప్పుడు వచ్చావు నువ్వు హోమ్ లోకి? నేను హోమ్కి 9-10 years ఉన్నప్పుడు వచ్చాను మ్యామ్, అంటే 2016. అప్పుడు నీకు 10 years? 10 years మ్యామ్. అయితే హోమ్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే అంతకంటే 2 years ముందు ఏదో ఫ్యామిలీ ఫైట్లో మా నాన్న చనిపోయాడు మ్యామ్. దాని తర్వాత భూమిక మేడం రెఫరెన్స్ని నన్ను బైబిల్ హౌస్లో ఉంచారు. నేను చదువుకుంటా అంటే 2 years అప్పటికి సెకండ్ దాకా చదువుకున్నాను నేను అప్పటిదాకా మహారాష్ట్రలో. ఆ నుండి తర్వాత 4 years గ్యాప్ వచ్చింది, ఎడ్యుకేషన్ ఆగిపోయింది. తర్వాత నేనే ఇంకా చదువుకోవాలి ఎట్లా. ఏం చేసావు ఆ గ్యాప్ లో? అప్పుడు చిన్న ఉన్నా ఇంకా అట్లే వర్క్ చేస్తుండే నేను. అప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటుండే, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను ఒక ఫ్లవర్ షాప్ లో పనిచేస్తుండే, ఇంకా మొబైల్ షాప్ లో పనిచేస్తుండే. వాళ్ళు అక్కడ 50 rupees ఇస్తుండే, అవి తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళకి ఇస్తుండే. ఇట్లా ఇంకా చదువుకునే పిల్లలని చూస్తే నాకు కూడా చదువుకోవాలనిపించి నేను కూడా ఇంకా చదువుకుంటాను మా మమ్మీ వాళ్ళకి చెప్తే భూమిక మేడం వాళ్ళతో ఇంకా రికమెండేషన్ తో నేను బైబిల్ హౌస్ లో జాయిన్ అయ్యా. అయితే ఏజ్ గ్యాప్ 4 years రావడం వల్ల ఇంకా బేసిక్స్ లేకుండా నేను డైరెక్ట్ హై స్కూల్కి 6th standardకి జంప్ అయిపోయినా. అప్పుడు ఆడ క్రాంతక్క ఇంకా సురేష్ సార్ నాకు ఫుల్ హెల్ప్ చేసారు. క్రాంతక్క దగ్గరుండి ఆలో ABCD అంటే ఇంగ్లీష్ మరాఠీ మీడియం చదువుకున్నాను నేను. ఇంగ్లీష్ ఒకటి వస్తుంది, తెలుగు రాకపోయింది నాకు. తెలుగు బాగా నేర్పించి ఇంకా 6th లో S7 6th ఫెయిల్ అయినా. దాని తర్వాత
బాగా ఏడిస్తే మళ్ళీ క్రాంతక అన్ని బుజ్జగించి చెప్పి మళ్ళీ SI2లో మళ్ళీ నేను క్లాస్ 2nd టాపర్. నైస్. దాని తర్వాత అక్కడ 6th స్టాండర్డ్ అయిపోయింది. మళ్ళీ సీనియర్స్కి సెపరేట్ స్కూల్ ఉందంటే అక్కడ నుండి మమ్మల్ని విజయనగర్ కాలనీకి ట్రాన్స్ఫర్ చేసారు. అక్కడ ఇంకా చదువుకుంటూ SGF నేషనల్ గేమ్స్కి పోయినాం, మధురై వెళ్ళాం. ఇంకా డ్రాయింగ్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్, NCC మెడల్. నా NCCలో నేను నా బ్యాచ్కి సీనియర్ని. ఇంకా అట్లా చిన్న చిన్న అచీవ్మెంట్స్ చేసుకుంటూ అట్లా 10th అనుకున్నావా చిన్నప్పుడు ఇట్లా? చిన్నప్పటి నుండి నాకు ఒక డ్రీమ్ ఉండేది మ్యామ్, నేను NCC చేయాలని. చిన్న ఉన్న మహారాష్ట్రలో ఐడియల్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఇట్లా కూర్చుంటే పరేడ్ చేస్తుంటే వాళ్ళని చూస్తే ఇంకా ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. దాని తర్వాత నాకు సోల్జర్ అవ్వాలని ఉంది. ఇంకా అది నడుస్తుంది మ్యామ్. 10th అయిపోయింది అట్లా విజయనగర్ కాలనీలో. 70% మార్క్స్ వచ్చాయి అక్కడ. దాని తర్వాత గురుకుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అక్కడ సీట్ వచ్చింది కోడంగల్, మా ఊరే. ఇంకా ఆడ చదువుకుంటా అంటే పేరెంట్స్ ఒప్పుకోలేదు. పేరెంట్స్ని మాట అయినప్పుడు నేను అక్కడనే జాయిన్ అయిపోయినా. ఆ 2 years MPC తీసుకున్నా ఇంటర్మీడియట్లో గ్రూప్. అక్కడ ఇంటర్ అయిపోయింది. అక్కడ ఇంకా యాంకరింగ్, డ్రాయింగ్ అప్పటి నుండి నాకు ఇంట్రెస్ట్ ఉండే. డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్? డ్రాయింగ్ దాంట్లో చేస్తావా? పెయింటింగ్ బాగా చేస్తావా? పెయింటింగ్ అక్కడ ఉన్న పెయింటింగ్ నేనే చేస్తాను. ఏది? ఆ పైనది, ఆమెది. ఇంకా మిగతా ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే వేరే వాళ్ళకి తీసుకెళ్ళిపోయి అవి. ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చేస్తాం. సురేష్ సార్ ఇంకా సురేష్ సార్ మాకు, నేను హోమ్కి వచ్చినప్పటి నుండి సురేష్ సార్ మాతో ఉన్నాడు. ఇంకా సెకండ్ ఫాదర్ లాగా సురేష్ సార్ మాకు అన్ని చెప్తాడు, మాతో నవ్వుకుంటాడు. సురేష్ సార్ ఉన్నప్పుడు ఫుల్ టైం పాస్ అవుతుంది మాకు. అమ్మన్నదికి రావడం, రెయిన్బో హోమ్స్కి రావడం చాలా అదృష్టం అని నాకు. అది నా లైఫ్లో ఒక ప్లస్ పాయింట్. అమ్మన్నదికి వచ్చా, నేను కోర్ వాల్యూస్ అని నేర్చుకున్నా. అది 10th అయిపోయింది. గురుకుల్లో నాది మెట్రిక్ ఇంటర్మీడియట్ అయిపోయింది. దాని తర్వాత నేను ఇప్పుడు డిగ్రీ డిస్టెన్స్ లో చేస్తున్నా. దాంతో పాటు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవుతున్నావా? ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా. మంచిగా చదువుకో, మంచిగా ఒక నీ ప్లేస్ లోకి నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కష్టపడాలి. శంకర్, హాయ్ మేడం. ఎలా ఉన్నావు నాన్న? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఎన్నాళ్ళు అయింది మన స్నేహ గారికి? నేను వచ్చి 2012 వచ్చి 10 years లో. అవునా? అప్పుడు నీకు ఎంత వయసు? అప్పుడు నాకు 7 years 8 years. ఎందుకు వచ్చావు హోమ్కి? ఎందుకు వచ్చావు? అంటే నాకు తెలియదు, నేను రోడ్ మీద ఒక స్ట్రీట్ కాడ పండుకొని ఉన్నా. ఒకసారి ఎవరో చూసి నన్ను ఇంకా హోమ్ కి తీసుకొచ్చారు. ఎవరు లేరా నీకు? అంటే అప్పుడు నాన్న ఉండేటోడు. నాన్న సరే నాతో లేకపోవడం ఉండేటోడు కాదు. ఎక్కడికి వెళ్తాడు, తాగి వచ్చి ఎప్పుడు వచ్చి పడుకుంటాడో తెలియదు. అయితే ఒక రోజు ఒక సార్ నన్ను చూసి ఒక అమన్వేదిక బైబ్లోస్ కి తీసుకొచ్చారు మేడం. ఇంకా అమన్వేదిక బైబ్లోస్ తీసుకొచ్చినాక ఒక రోజు నాకు అలవాటు కాదు. ఇంకా ఇట్లా స్ట్రీట్ మీద పడుకుని ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఇంకా కొద్దిగా డెవలప్ మంచిగా అయినా. ఆమె బైబ్లోస్కి వచ్చినాక నన్ను ఒక డోనర్స్ నన్ను చూసి, నా యాక్టివ్ స్కిల్స్ చూసి నాకు సపోర్ట్ చేసి ప్రైవేట్ స్కూల్లో చదివించారు. ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ 5th class దాకా. తర్వాత ఏమైందో తెలియదు. ఇంకా మంచిగా చదువుకున్న 5th class దాకా. తర్వాత గురుకుల ఎంట్రన్స్ వచ్చి గురుకులాలకి వెళ్ళాను మేడం. 10th కూడా మొన్న కంప్లీట్ అయింది. 10th సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నా గురుకులాలో. చేసుకున్నాక ఇంటర్మీడియట్ ఒకేషనల్ తీసుకుందామని ఒకేషనల్ ఎలక్ట్రీషియన్ చేస్తున్నా. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను మేడం. సో నీ ఎయిమ్ ఏంటి? నా భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావు? భవిష్యత్తులో మంచిగా జాబ్ చేయాలి, ఏ జాబ్ అయినా మంచిగా చేయాలి, హెల్పింగ్ చేయాలని. అవునా? హోమ్ లో నీకు ఎట్లా అనిపించింది? హోమ్ లో నాకు చాలా బాగా అనిపించింది మేడం. స్ట్రీట్లో నాకు ఫుడ్ దొరికేది కాదు అసలు. ఎప్పుడు తింటానో కూడా నాకే తెలియదు. ఒకరోజు తింటా, పొద్దున్న తింటే మధ్యాహ్నం తినను, మధ్యాహ్నం తింటే పొద్దున్న తినను, రాత్రి తినను. హోమ్కి వచ్చినాక 3 పూటలు మంచిగా తింటున్నా. ఫుడ్ దొరికింది, ఉండడానికి షెల్టర్ దొరికింది. మంచిగా అనిపించింది. మమ్మల్ని కేర్ మంచిగా సార్స్ మేడం వాళ్ళు కూడా బాగా కేర్ తీసుకోరు మమ్మల్ని, చాలా బాగా. రెయిన్బో హోమ్స్ లో పిల్లల కోసము రకరకాలైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. అంటే చదవటము, వాళ్ళని బ్రిడ్జ్ కోర్సులో జాయిన్ చేయటము. అయితే వాళ్ళ తల్లిదండ్రులని లేకపోతే వాళ్ళున్న ప్రాంతాల నుంచి వదిలేసి వస్తారు కాబట్టి వాళ్ళని
ఇతర యాక్టివిటీస్ అంటే కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ చేయడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి యాక్టివిటీగా ఉంటుంది. పైగా పిల్లలు చాలా బొమ్మలన్నా రంగులన్నా కాగితాలన్నా చాలా ఇష్టపడతారు అవి వేయటానికి. సో వాళ్ళందరూ వేసినటువంటి రకరకాల హోమ్స్లో, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హోమ్స్ అన్నిటిలోనూ ఉన్న పిల్లలు ఇవి కొన్ని మాత్రమే, వాటిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు కార్యక్రమంలో వాళ్ళు కొన్ని డిస్ప్లే లాగా పెట్టారు, కానీ ఇది నిరంతరం జరిగేటటువంటి యాక్టివిటీ అక్కడ. హలో కబీర్, ఎట్లా ఉన్నారు? హలో మ్యామ్, బాగున్నానండి. కబీర్ని చూస్తే ఎప్పుడు కూడా మొదటి నుంచి రెయిన్బో హోమ్స్ పాట, అసలు ఈ పాట లేకపోతే రెయిన్బో హోమ్ ఇంట్రడక్షన్ అనేటటువంటిది చాలామందికి ముందు మీ పాటే గుర్తొస్తుంది. సో అంత మంచి పాట రాశారు. ఇన్నేళ్ల రెయిన్బో ప్రయాణంలో మీరు కొంతకాలం కొనసాగారు. సో మీ ప్రయాణం ఎట్లా నడిచింది, ఈ పాట ఎట్లా రాశారు, రాసిన పిల్లలతో మీ అనుబంధం? రెయిన్బో హోమ్స్ హైదరాబాద్లో ప్రారంభించినప్పటి నుండి, స్టార్టింగ్ నుండి కూడా వీళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. మేడం వాళ్ళు, తర్వాత హోమ్ మేనేజ్మెంట్స్ పిల్లలందరితో. ఆ ప్రాసెస్లో ఒక 10 years బ్యాక్ ఈ కార్యక్రమాన్ని వీళ్ళు పిల్లల్ని చూసుకుంటున్న ఆ ప్రాసెస్ అవన్నీ కొంచెం దగ్గరగా చూసినప్పుడు, ఒక సందర్భంలో అప్పుడు రవీంద్ర భారతిలో తిరిగి వచ్చిన బాల్యానికి పండుగ అని ఒక ఈవెంట్ చేశారు రెయిన్బో హోమ్స్ అందరూ కలిపి. ఆ సందర్భంగా ఒక చిన్న నాటిక రాయడం, ఆ నాటికలో భాగంగా ఈ పాట కూడా రాయడం జరిగింది. సో అది వీళ్ళతో కలిసి పనిచేస్తున్న క్రమంలో ప్రోగ్రామ్ని గమనించి పిల్లల కొరకు రాసిన పాట అండి. పిల్లలం మేం పిల్లలం, పిల్లలం మేం పిల్లలం, విరబూసే రెయిన్బో హోమ్ మల్లెలం, విరబూసే రెయిన్బో హోమ్ మల్లెలం, పిల్లలం మేం పిల్లలం. ఆటల్లోనే కాదు పాటల్లోనే కాదు, విద్యా వివేకంలో ఎన్నో విన్యాసాల్లో మాకు మేమే సాటి, మాకు కాదెవరు పోటీ, అడుగిడిన అన్నింట్లో మేమే మరిమేటి, ఎదిగిన కొద్దీ ఒదిగే చక్కనైన గుణము, ఎదిగిన కొద్దీ ఒదిగే చక్కనైన గుణము, ఎదుగుతున్న మా బాలల కదే మూలధనము, పిల్లలం మేం పిల్లలం, విరబూసే రెయిన్బో హోమ్ మల్లెలం, విరబూసే రెయిన్బో హోమ్ మల్లెలం. మా ఆశల బంగారు నిలయం రెయిన్బో హోమ్, మా కమ్మని కలలకు నిలయం రెయిన్బో హోమ్, అమ్మలోని కమ్మదనం రెయిన్బో హోమ్, పంచే మా అక్కలున్న రెయిన్బో హోమ్, మమతానురాగాల రెయిన్బో హోమ్, మానవతకు మరో పేరు రెయిన్బో హోమ్, పిల్లలం మేం పిల్లలం, విరబూసే రెయిన్బో హోమ్ మల్లెలం, విరబూసే రెయిన్బో హోమ్ మల్లెలం. మానవతే మా కులం, మంచితనమే మా మతం, ఆత్మస్థైర్యమే ధనం, ఐకమత్యమే బలం, సమసమాజ స్థాపనకు చేయి చేయి కలిపి రేపటి బంగారు భవితకు బాట వేసినాము, అన్యాయాన్నెదిరించే సబలమవుతాము, ఎందరికో మరెందరికో ఆదర్శంగుంటాము, పిల్లలం మేం పిల్లలం, విరబూసే రెయిన్బో హోమ్ మల్లెలం, విరబూసే రెయిన్బో హోమ్ మల్లెలం, విరబూసే రెయిన్బో హోమ్ మల్లెలం. 20 ఏళ్ల క్రితం రెయిన్బో హోమ్స్ ప్రస్థానం మొదలైంది. ఇది చాలా విలక్షణమైనటువంటిది. ముందే చెప్పినట్లు ఇది ఇల్లు వంటిదే, ఇతర హాస్టల్స్ కంటే సారంలో కూడా భిన్నమైనవి.
నిర్బంధం లేకుండా పిల్లల్ని స్వేచ్ఛగా పెంచి వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని నిర్వాహకులు తమ పందాగా ఎంచుకున్నారు. హలో ఎల్లయ్య, బాగున్నారా? బాగున్నాను. మీరు చెప్పండి, 20 సంవత్సరాలు దాదాపు రెయిన్బో హోమ్స్ పెట్టి మొదటి నుంచి ఉన్నారు మీరు మీ అనుభవాన్ని పంచుకోండి. అంటే మొదట అంటే మేము ఎప్పుడు స్టార్టింగ్లో స్ట్రీట్ల మీద చాలామంది పిల్లలు, తర్వాత మహిళలు 2006-07 ఆ టైంలో చాలా డ్రాస్టిక్ కండిషన్లో ఉన్నారు. ఆ టైంలో సో ఇంకా ఎప్పుడైతే అమన్ వేదిక స్టార్ట్ అయిందో ఆ స్టార్ట్ అయిన క్రమంలోనే ఒకరోజు అందరము మామూలుగా అంటే ఇప్పుడు అంతకుముందు అమన్ వేదిక చేసే కార్యక్రమాలు వేరుగా ఉండే, అంటే వేరు అంటే ఇవే వర్క్, కాకపోతే విమెన్ ఇష్యూస్, దళిత్ ఇష్యూస్, మైనారిటీ ఇష్యూస్ మీద బాగా పనిచేస్తున్న క్రమంలో సో రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు ఏదైనా పనిలో యాజిటేషన్స్ టైంలో వెళ్తున్న క్రమంలో చాలామంది పిల్లలు రోడ్ల మీద కనపడుతున్నారు, మహిళలు చాలా డిస్ట్రెస్డ్ కండిషన్లో కనబడుతున్నారు. అట్లాంటి టైంలో మనం ఒకసారి ఒక 24 hours సర్వే ఒకటి చేద్దామని అనుకున్నాం. ఒక 4-5 కలిసి సర్వే చేస్తున్నప్పుడు అప్పుడు ఒక ఏరియాని తీసుకొని ఆ ఏరియా 24 hours ఆ స్ట్రీట్లో తిరుగుకుంటూ చేస్తున్న క్రమంలో చాలామంది పిల్లలు చాలా కష్టాల్లో కనిపించారు స్ట్రీట్లో. వాళ్ళను రకరకాల మనుషులు రకరకాలుగా వాడుకుంటున్నారు ఆ పిల్లల్ని. సో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొని దాంట్లో ఒక పిల్లోడైతే చాలా ఘోరమైన కండిషన్లో ఉన్నాడు. ఆ పిల్లోడి కాళ్ళలో మొత్తం పాయిజన్ అయ్యి పురుగులు పట్టినాయి. సో ఇమ్మీడియట్గా ఆ పిల్లోని అక్కడే దగ్గరలో ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ చేసి మేమందరము మనిషికి ఒక రోజు డ్యూటీలు వేసుకొని అక్కడ ఆ పిల్లోని బాగయ్యే వరకు అందరం, అనురాధ గారు, అంబిక గారు, ఇందిర, నిర్మల, నేను, ఇంకా నాతో పాటు శ్రీనివాస్ అని ఉండే, అంతా డ్యూటీలు వేసుకొని ఆ పిల్లోని మళ్ళీ తిరిగి బాగయ్యే వరకు చూసుకొని ఒక అప్పుడు HSWకు సంబంధించిన హోమ్లో జాయిన్ చేసినాం. అప్పుడు మనకు అమన్ వేదికకు హోమ్స్ లేవు. సో అప్పుడు ఇంకా ఒక ఆలోచన వచ్చింది, అప్పుడు ఇట్లాంటి పిల్లల కోసం మనం పనిచేస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు అక్కడ అంకురం పడింది. అంకురం పడి అప్పుడు ఇది చేయాలనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నడిచింది? ఎన్ని సంవత్సరాలలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? స్టార్టింగ్లో అయితే మొదటగా అసలు ఈ పిల్లలతో మనం పనిచేస్తున్న క్రమంలో ఎవరు కూడా అసలు ఆ పిల్లల్ని ఒక దోషులుగా, ఒక నేరస్తులుగానే చూసేవాళ్ళు అందరూ. అప్పుడు మేము దానిపైన చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. వాళ్ళందరినీ వాళ్ళ మైండ్ సెట్ని మార్చాలని అనుకున్నప్పుడు చాలా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి, తర్వాత వాళ్ళకు ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో, తర్వాత స్ట్రీట్లో మేజర్గా వర్క్ చేసినప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ మనకు మెయిన్ స్టేషన్. కొన్ని వందల మంది రోజుకు పిల్లలు వచ్చేవాళ్ళు, రకరకాల చిన్న చిన్న కారణాలతో కావచ్చు, పెద్ద ఇంట్లో స్టెప్ ఫాదరు, స్టెప్ మదరు, తర్వాత ఇద్దరు పేరెంట్స్ ఉండి కూడా వాళ్ళకు పూటకు గడవక ఏదో పనికి పోతే వీళ్ళు ఇంకా అక్కడ నుంచి వచ్చేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని అప్పుడు చేస్తున్న క్రమంలో వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకు ఇంకా ఈ స్టేషన్లకు వచ్చిన పిల్లల్ని చూస్తే రైల్వే పోలీసు, పోర్టర్సు, టీసీలు, ప్రతి వాళ్ళు కూడా వీళ్ళను మిస్బిహేవ్ చేసేవాళ్ళు రకరకాలుగా. వాళ్ళను పనిలో పెట్టుకొని డబ్బులు ఇవ్వకుండా రకరకాల మిస్బిహేవ్లు చేసేవాళ్ళు. అట్లాంటి పిల్లలందరినీ చేరదీసి వచ్చారా తొందరగా? అంటే తొందరగా రావడం, అప్పుడు తొందరగా రావడానికి కష్టంగా ఉండే. అంటే ఒప్పించాలని అంటే అప్పుడు ఏం చేసేది, మేము మా దగ్గర చిన్న చిన్న టెక్నిక్స్ తోటి అక్కడ మనం ఫస్ట్ ఆ స్ట్రీట్లో ఎక్కువగా తిరిగే పిల్లోడు, ఇంకా మన దగ్గర రాని పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోని ఫ్రెండ్షిప్ చేసుకొని, ఆ అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేసుకొని, అక్కడ ఉన్న వాళ్ళు సెక్స్ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా హెల్ప్ చేసిండ్రు ఆ టైంలో. వాళ్ళు ఇంకా మా లైఫ్ ఇలా అయిపోయింది, మేము ఇంకా ఇట్లాంటి పిల్లల్ని చూడొద్దు, మాలాగా ఆడపిల్లలు కావద్దు, అబ్బాయిలు కావద్దని వాళ్ళు చాలా హెల్ప్ చేసిండ్రు మాకు. అప్పుడు పిల్లల్ని తీసుకురావడంలో
లేకపోతే అక్కడ పెద్ద మాఫియా మా మీదకి దాడులకు వచ్చేవాళ్ళు. కొన్నిసార్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిర్మలను కానీ నన్ను కానీ అట్లా చాలా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళతోటే మేము ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ త్రూ పిల్లల్ని రెస్క్యూ చేసి వాళ్ళను మోటివేట్ చేసి తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళం. అది ఓకే. ఏమనిపిస్తుంది ఇన్నేళ్ళ ప్రస్థానంలో ఏంటంటే మాకు అప్పటికిప్పటికి చూసుకుంటే రైల్వే స్టేషన్లో అసలు ఒక పెద్ద గ్రూపు, పెద్ద ఎన్జిఓ నెట్వర్క్ను తయారు చేసినాం. ఆ నెట్వర్క్ ప్రొటెక్షన్ ఆఫ్ నెట్వర్క్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో ఒక 10-15 వరకు సంస్థలను కలిసి దీన్ని ఒక చాలా సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్తూ వీటి కోసము రకరకాల స్టేక్ హోల్డర్స్ రైల్వే స్టేషన్లో ఉంటారు. జిఆర్పి రైల్వే పోలీస్ ఉంటుంది, జనరల్ రైల్వే పోలీస్ ఉంటుంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత టీసీలు ఉంటారు, రైల్వే స్టేషన్ మేనేజర్ ఉంటారు, స్వీపర్ ఉంటారు. వీళ్ళందరికీ వేరువేరుగా వాళ్ళకు అవేర్నెస్ క్యాంపులు పెట్టి వాళ్ళు కూడా చైల్డ్ ఫ్రెండ్లీగా వాళ్ళ ఒక స్ట్రీట్ చైల్డ్ కనబడ్డాడంటే వాళ్ళు ఒక మంచి చూపుతో చూసి ఆ పిల్లోని హక్కున చేసుకొని మా నంబర్లకు కాల్ చేసి పంపించేటువంటి విధంగా ఆ నెట్వర్క్ చాలా లీడ్ రోల్ పోషించింది. థ్యాంక్ యూ. అది చాలా గ్రేట్ వర్క్ మీరు చేసింది మాత్రం. ఇంతమంది పిల్లలు ఇప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక బ్యూటిఫుల్ ప్రయాణాన్ని వాళ్ళ భవిష్యత్తులోకి వెళ్తున్నందుకు మీరు చేసింది మాత్రం చాలా గొప్ప పని. ఓకే, థ్యాంక్ యూ. ఆ ఫీల్ తోటే మేము ఈ వర్క్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హలో సురేష్ గారు. సో మీరు రెయిన్బో హోమ్స్లోకి ప్రోగ్రాంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఏ పొజిషన్లో జాయిన్ అయ్యారు? యాక్చువల్లీ నేను 2000లో నేను సాత్య అనే ఆర్గనైజేషన్లో వర్క్ స్టార్ట్ చేశాను మేడం. అప్పటికే నా డిగ్రీ అయిపోయింది. జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు నాకు అక్కడ అవకాశం వచ్చింది. అక్కడ సాత్య అనే స్ట్రీట్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ అది. అందులో నేను 6 years వర్క్ చేశాను మేడం. అందులో ఎక్స్పీరియన్స్ చాలా నాకు పిల్లలతో పని నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. అక్కడ ఏంటంటే ఇంటి నుంచి ఏదో చిన్న రీజన్కి పారిపోయి వచ్చి స్ట్రీట్ మీద వాళ్ళు జీవనం సాగిస్తుంటే చెడు అలవాట్లకి అన్ని అలవాట్లు పడి వాళ్ళు పాడైపోతుంటే అటువంటి పిల్లల్ని మేము గుర్తించి తీసుకొచ్చి వాళ్ళని ఒక క్యాంప్ అనే ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపించే ఒక కార్యక్రమం. ఇది 30 రోజుల కార్యక్రమము. ఒక్కొక్క పిల్లోడు దాదాపు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు స్ట్రీట్ మీద ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ మేడం. అంటే అమ్మ నాన్న ఉండి కూడా చనిపోయారు అనే చెప్పే సందర్భాలు. సో పేరెంట్స్ ఏమో వాళ్ళ ఫోటో పెట్టి ఇక రాడు అనే స్థితిలో ఉన్న పేరెంట్స్ని చూస్తున్నాం. అంటే ఈ దీంట్లో చాలా పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న రీజన్స్కి ఎమోషన్ అయ్యి బయటికి రావడం వల్ల ఇట్లాంటి బయట చాలా తప్పులకి చెడు అలవాట్లకి గురవుతున్నారు. సో ఆ ప్రోగ్రాంలో మేము చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాము. పిల్లల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పాలి, ఎట్లా కౌన్సిలింగ్ చేయాలి, ఎట్లా ఒప్పించాలనేది. సో సేమ్ 2000 నుంచి 2007 వరకు నేను అక్కడ చేసినప్పుడు అప్పటికి మ్యారేజ్ అయింది. నేను వేరే సిటీలో వెళ్ళి చేయడం వల్ల ఇబ్బంది అయింది. సో నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు అనురాధ మేడం గారు నాకు అప్పటికే రెయిన్బో హోమ్ స్టార్ట్ అయినవి. నాకు ఇక్కడ అవకాశం వచ్చింది. అక్కడ నేను బాయ్స్ హోమ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2008లో లాలాపేట్లో బాయ్స్ హోమ్ స్టార్ట్ చేశాను. ఓకే. అక్కడ కూడా స్టార్టింగ్లో మాకు స్ట్రీట్ మీద బెగ్గింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు తర్వాత స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలు వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళం. వాళ్ళకి స్టార్టింగ్లో హోమ్లో అడ్జస్ట్ కాకపోవడం, చాలా రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు. మగపిల్లలు మేడం, కంప్లీట్ మగపిల్లలు. సో వాళ్ళతో మేము మెల్లమెల్లగా కౌన్సిలింగ్ చేసుకుంటూ వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఒక మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇట్లా చాలా ఛాలెంజెస్ ఉంటాయా మగపిల్లలు? చాలా ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే స్ట్రీట్ మీద ఉన్నప్పుడు చాలా ఫ్రీడమ్గా తిరిగేవాళ్ళు. ఒక్కసారి రావడానికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టం అయిపోతుంది. అంటే మనము వాళ్ళని ఎక్కడ ప్రెషర్ కాకుండా వాళ్ళ లెవెల్కి వెళ్ళి
వాళ్ళ లెవెల్కి వెళ్ళినప్పుడే వాళ్ళు మమ్మల్ని నా లెవెల్కి వస్తారు. సో ఇట్లా వాళ్ళ లెవెల్కి వెళ్ళి మేము మాట్లాడినప్పుడు వాళ్ళతో ఆడుకోవడము, పాడుకోవడము, సరదాగా కబుర్లు చెప్పుకోవడము. అంటే మీరు దాదాపు 2008-10 నుంచి ఉన్నారు. ఎస్ మేడం. సో ఇన్నాళ్ళ జర్నీ ఎలా అనిపించింది? చాలా వండర్ఫుల్ మేడం. ఇదంటే పిల్లలతో పని చేయడం అని అంటే మోస్ట్ ఛాలెంజ్ వర్క్ ఇది. ఎందుకంటే పిల్లలు రకరకాలుగా పిల్లలు మమ్మల్ని మాకు ఇండైరెక్ట్గా చాలా నేర్పిస్తారు, మేము చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళని ఒక దారిలో పెట్టాలంటే మమ్మల్ని ఇంకొక దారికి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ దారిని ఎలా తీసుకురావాలని మనం ఇంకా ఎక్కువ ఆలోచించాలి. సో ఇప్పుడు మనకు సిడబ్ల్యూసి నుంచి చాలా మనకు పంపిస్తూ ఉంటారు పిల్లల్ని. అట్లా లాస్ట్ టైం మనకి 2012లో 4 మెంబర్స్ పంపించారు. వాళ్ళకి పేరెంట్స్ లేదు. వాళ్ళేమో చాలా అక్కడ హోమ్లో రకరకాలుగా పొజిషన్ నుంచి వచ్చిన పిల్లలు. వాళ్ళు మన హోమ్కి రాగానే ఓపెన్ హార్ట్ ఓపెన్ గేట్ మాయి, అక్కడేమో బంధించి పెట్టేవాళ్ళు. ఇక్కడ రాగానే మాకు అనిపించేది ఈ పిల్లలు పారిపోతారేమో, ఇక్కడ అడ్జస్ట్ అవుతారా లేదో అనేది చాలా భయం ఉండేది. సో నాకు ఒకటే అనిపించేది, ఈ పిల్లలు ఇక్కడ ఉంటే ఏదో ఒక రకంగా వాళ్ళని మనము ఒక లైన్లో పెట్టొచ్చు, వెళ్ళిపోతే కష్టం, వెళ్ళకుండా చూడాలి ఫస్ట్ అనే ఒక కాన్సెప్ట్తో నేను ఉన్నాను. సో చాలా వాళ్ళ క్లోజ్గా వాళ్ళతో ఆడుతూ పాడుతూ వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళారు మళ్ళీ వెతికి తీసుకొచ్చాము, మళ్ళీ రియలైజ్ అయ్యారు. సో మళ్ళీ ఇప్పుడు చాలా వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. సో అది హ్యాపీ అనిపిస్తుంది. హలో నాగరాజు, ఎలా ఉన్నారు? మీరు చెప్పండి, అంటే ఈ నెట్వర్క్లో మీరు కూడా ఒక భాగంగా ఉన్నారు, రెయిన్బో హోమ్స్ నడిపించే దాంట్లో. మీరు ఎప్పుడు మొదలు పెట్టారు ఈ పని? ఎట్లా నడిపిస్తూ ఉన్నారు? మీకు వచ్చే సవాళ్ళు ఏమున్నాయి? మేడం నమస్తే మేడం, నా పేరు నాగరాజ, ఆశ్రిత సంస్థ నుంచి. మేము ఆశ్రిత సంస్థ నుంచి ఈ అంతకుముందు బాలమిత్ర నెట్వర్క్, రెయిన్బో నెట్వర్క్ రాకముందు మనం పిల్లల్ని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో దొరికిన పిల్లల్ని, రీచ్ కాని పిల్లల్ని, అన్రీచ్ అయిన పిల్లల్ని మనం రీచ్ చేసి చేరదీసి వాళ్ళకి కొన్ని రోజులు బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేసి, వాళ్ళు సైకలాజికల్ అసెస్మెంట్ చేసి, ఫ్యామిలీ అసెస్మెంట్ కూడా చేసి, వాళ్ళ ఎవరికైనా వెల్ ఫ్యామిలీ కండిషన్, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఉంటే వాళ్ళకి రీపాట్రియేషన్ చేసాము. ఎవరికైనా వెల్ కండిషన్, పేరెంటల్ కండిషన్ లేని పిల్లల్ని లైక్ అమన్ వేదిక, డాన్ బాస్కో, ఇంకా డెమి ఫౌండేషన్, రకరకాల సంస్థల వాళ్ళకి మనం పంపించేవాళ్ళం. సో పేరెంటల్ కేర్ లేని పిల్లలకి. సో 2010లో మన రెయిన్బో ఫౌండేషన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన అనురాధ మేడం గారు, మీరు ముఖ్యంగా ఈ రన్అవే ప్లాట్ఫామ్ చిల్డ్రన్స్తో ఎక్కువ పనిచేస్తారు కాబట్టి, సో మీరు ఆల్రెడీ డిఅడిక్షన్ అండ్ హోమ్ ఓరియంటేషన్ క్యాంప్ కూడా చేస్తారు. పిల్లల్ని హౌ టు డీల్ విత్, హౌ టు ఓపెన్ అప్ అండ్ హౌ టు ప్రమోట్ దేర్ స్కిల్స్, ఈ విషయస్ మీద, చైల్డ్ డెవలప్మెంట్ మీద పనిచేస్తారు కాబట్టి మీరు కూడా ఒక హోమ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. దట్టు ఓల్డ్ సిటీలో ఎవరు లేదు అనేటువంటి చెప్పారు. అప్పుడు మేము మైగ్రేషన్ మ్యాపింగ్ అనే ఒక సర్వేలో మేము పాల్గొన్నాం. ఓల్డ్ సిటీ మేము చేసినాం. అందులో దాదాపు 326 చిల్డ్రన్స్ మనం ఐడెంటిఫై చేసాం. అందులో వెరీ వల్నరబుల్ చిల్డ్రన్ 25 చిల్డ్రన్ మనం ఐడెంటిఫై చేసాం మేడం. అప్పుడు మనం స్టార్ట్ చేసాం మేడం. ఒక మాటలో చెప్పాలంటే మన దేశ సంపద వెండి, బంగారం, భూమి కాదు, మన దేశ సంపద పిల్లలు. ఇటువంటి సంపదని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటిది మనం గత ఎక్స్పీరియన్స్ ఏంటి, ఓన్లీ రెస్క్యూ చేసి పేరెంట్స్కి అప్పగించండి, లేని పరిస్థితి ఇట్లా చేసాం. కానీ మన రెయిన్బో నెట్వర్క్ ద్వారా మనం ఏం చేసామంటే పిల్లలకి సరైన బ్యాక్ టు చైల్డ్హుడ్, రీక్లైమ్ చైల్డ్హుడ్ మనం ఒక వాతావరణం కల్పించాం మనం రెయిన్బోలో. ముఖ్యంగా వాళ్ళకు చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కలిగించాం. వాళ్ళు పోగొట్టుకున్న హక్కుల్ని మళ్ళీ హోమ్ ద్వారా, ఈ యాక్టివిటీ ద్వారా మనం సమకూర్చడం జరిగింది. సో నాట్ ఓన్లీ దాంతోపాటు మేడం చైల్డ్ లైఫ్ వచ్చింది, దాంతోపాటు వాళ్లకు సమాజంలో రాబోయే తరంలో పీస్ఫుల్ సొసైటీని క్రియేట్ చేయడానికి కొరకై పిల్లలు ఇప్పటి నుంచి ఎడ్యుకేషన్తో పాటు సమాజంలో ఇతరులతో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మెలగాలి, సో మా ప్రవర్తన నుంచి ఇతరికి హాని కలగకుండా అన్ని ఫ్రెండ్స్తో ఎటువంటి ధర్మ, లింగ భేద లేకుండా పీస్ఫుల్ సొసైటీ ఏ విధంగా ఉండాలన్నటువంటిది ఒక ముఖ్యమైన ఒక సూత్రంతో ఈ రెయిన్బోలో మనం హ్యాపీగా చేసాం మేడం.
ఎంతమంది పిల్లలు ఆశ్రిత నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు? మేడం ఆశ్రిత నుంచి 278 మంది పిల్లలు సర్వీస్ రెయిన్బో ద్వారా ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలే మేడం. అందులో దాదాపు ఇప్పుడు ఒక 48 చిల్డ్రన్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. దట్టు మెడికల్ లైక్ ఇప్పుడు నా బిఎస్సీ నర్సింగ్ చేసి ఎంపీఎస్డబ్ల్యూ చేసి చేయడం జరిగింది. కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ చేశారు. ఒక 6-7 మంది బిజినెస్ ఫీల్డ్ బీబీఏ వాళ్ళు చేసి దాంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ ఫీల్డ్ లో ఉన్నారు. క్వార్టర్లో ఒకసారి కలుస్తాం ఆ పెద్ద పిల్లలతో. సో ఇటువంటి ఎవరు లేని నాకెవరు లేదు అనేటువంటి బెంగ ఉన్న పిల్లలకి మేమున్నాం అనేటువంటిది ధైర్యం ఇచ్చి, ఇది నీ సమాజం, ఈ దేశం, నువ్వే దీనికి బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. సో నిన్ను సరిగ్గా మనం చక్కదిద్దితే దేశాన్ని రాబోయే రోజులు నువ్వు మంచిగా నడిపిస్తావు, మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇది ఒక మంచి వేదిక. ఈ రెయిన్బో నెట్వర్క్ చాలా మంది పిల్లల లైఫ్ లో వెలుగు చూడడం జరిగింది మేడం. మా ఆశ్రిత ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అంటే ఈ అందరూ కలిస్తేనే ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి సాధ్యం అవుతుంది. అందులో మీలాంటి ఆశ్రిత లాంటి సంస్థలు చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తున్నాయి. అరుణ్మయి, అంటే ఒక 20 ఏళ్ళ జర్నీ అనేటటువంటిది రెయిన్బో హోమ్స్తో మీరు నడుస్తూ ఉన్నారు. అంటే ఎట్లాంటి ఇప్పుడు చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉంటే కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ అవ్వదు. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? సో రెయిన్బో హోమ్ స్టార్ట్ చేసినప్పుడు మేము కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్ మేము స్టార్ట్ చేసాము. బట్ ఈ జర్నీలో మేము చాలామందిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాము. అంటే గవర్నమెంట్ని కావచ్చు, సివిల్ సొసైటీని కావచ్చు, పేరెంట్స్ని కూడా. అండ్ ప్రతి స్టేక్ హోల్డర్తో ఛాలెంజెస్ ఉన్నాయి. వాళ్ళు ఎంత మాకు ప్లస్ పాయింటో అంతే మాకు కొన్ని ఛాలెంజెస్ కూడా ఇచ్చారు. అంటే గవర్నమెంట్ అనుకోండి, గవర్నమెంట్ బాగా హెల్ప్ చేశారు, అందుకనే ఇవాళ మనము స్కూల్ బిల్డింగ్స్లో ఉన్నాము. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర నుంచి మనము ప్రతిదీ వాళ్ళ నుంచి పర్మిషన్స్ తీసుకునే మనం చేయాలి. పిల్లలకి ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళ కంప్లైన్సెస్ రిపోర్ట్ టైమ్లీగా చేయకపోయినా మనకి చాలా, వాళ్ళది లైసెన్స్ అయినా మన హోమ్స్కి వెళ్ళిపోయినా మనకి ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అట్లాగే పేరెంట్స్ ఫస్ట్ టైము పేరెంట్స్ పిల్లల్ని పంపించము అని చెప్పేసి చాలా గొడవలు చేస్తారు. హోమ్కి వచ్చి కూడా తాగి రాత్రిల పూట పెద్ద పెద్ద గొడవలు చేస్తారు. అలాంటి పేరెంట్స్ కొన్ని సంవత్సరాల తర్వాత మనతో నుండి వాళ్ళని మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మార్చుకుని ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఇంకా నలుగురు అలాంటి పిల్లలు ఎవరికి కష్టాలు ఉన్నాయి అలాంటి పిల్లల్ని తీసుకుని హోమ్కి వస్తున్నారు. అండ్ ఇదే పేరెంట్స్ మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మన హోమ్కి సపోర్టింగ్ హ్యాండ్స్ లాగా తయారయ్యారు. సో మేము అనుకుంటున్నాము ఈ రకంగా మేము సివిల్ సొసైటీ కూడా కావచ్చు. అప్పుడప్పుడు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఇది మా లొకాలిటీలో ఉంది కదా, మేమే దీనికి ఓనర్స్ అన్నట్టు కూడా బాగా మాకు కష్టాలు ఇచ్చారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మాకు గుడ్ నోట్స్, అంటే మనం వాళ్ళతోని ర్యాపో బిల్డింగ్ వలన వాళ్ళతోని మనం చాలా బాగా కనెక్ట్ అవ్వగలిగాం. ఆ కనెక్షన్ తర్వాత ఆ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే వాళ్ళు ఓన్ చేస్తారు కానీ దాని మీద వాళ్ళు పెత్తనం చేయరు. వాళ్ళు మనకి ఫ్రీ స్పేస్ ఇస్తారు. మన ప్రోగ్రామ్ మనం చేసుకుంటానికి ఆర్ అదర్వైజ్ మన థాట్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ లిజనింగ్ అంటారు కదా, వాళ్ళు ఇప్పుడు వచ్చి మనది వింటారు, మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఆ ప్రోగ్రాంలో మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముందు కష్టాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాకు సపోర్టర్స్గా తయారయ్యారు, వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? అంటే 20 ఏళ్ల తర్వాత ఈ జర్నీ ఎలా కొనసాగబోతుంది? ముందు మాకు ఒక గోల్డెన్ సర్కిల్ ఉంటుంది రెయిన్బో హోమ్స్లో. దాంట్లో టీమ్ మెంబర్స్ పిల్లలు ఉండే. ఇప్పుడు సర్కిల్ చాలా పెద్దగా అయిపోయింది. ముందు 6 సర్కిల్స్ 7 సర్కిల్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ మాది 10 సర్కిల్స్ అయిపోయినాయి. అంటే ఈ అంత దాని వెనకాల టీమ్, డోనర్స్, సపోర్టర్స్, సివిల్ సొసైటీ, గవర్నమెంట్, పేరెంట్స్ అనుకుంటూ ఇప్పుడు కమ్యూనిటీలో కూడా కొత్తగా మనము చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాము. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్, ఆ పేరెంట్సే కాదు, కమ్యూనిటీ సపోర్ట్ కూడా బాగా మనకి వస్తుంది. సో ఇప్పుడు ఇది రెయిన్బో హోమ్ అనేది ఒక్కరు ఇద్దరిది కాదు, ఇది చాలా మంది కలిసి చేస్తుంటే మనం ముందు జరుగుతున్న ప్రోగ్రామ్. ఆర్ యు సాటిస్ఫైడ్? యా, వెరీ మచ్ హ్యాపీ విత్ ద స్టేక్ హోల్డర్స్. హలో నరసింహ. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం మేడం. ఎప్పుడు వచ్చారు మీరు అమన్ వేదిక రెయిన్బో హోమ్స్ ప్రోగ్రామ్? నా పేరు వచ్చేసి డి నరసింహ, మాది మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్. నా ఎడ్యుకేషన్ వచ్చేసి BA B.Ed కంప్లీటెడ్. నెక్స్ట్ అమన్ వేదిక రెయిన్బో హోమ్స్కి వచ్చేసి 2013లో వచ్చాను. 2013లో 1 year వరకు నేను నైట్ షెల్టర్లో స్ట్రీట్ పైన ఉన్నటువంటి వాళ్ళతో వర్క్ చేశాను. 1 year ప్లస్. తర్వాత నన్ను రెయిన్బో హోమ్స్ టీమ్ స్టాఫ్ అమన్ వేదిక చిల్డ్రన్ హోమ్స్కి టీచర్గా 2014లో మళ్ళీ అక్కడికి మారాను. అక్కడ నుంచి 2014 నుంచి 2016 వరకు స్కూల్లో
1 to 5th క్లాస్ వాళ్ళకి టీచర్గా వర్క్ చేశాను. తర్వాత 2017లో మళ్ళీ వచ్చేసి నన్ను బైబ్లోజ్ హోమ్ నుంచి మళ్ళీ విజయనగర్ కాలనీ హోమ్కి షిఫ్ట్ చేశారు. అక్కడ 6th నుంచి 10th వరకు ఉంటారు. మీ ఇన్నాళ్ళు ట్రావెల్ చేస్తూ వచ్చారు కదా రెయిన్బో హోమ్స్ స్నేహగర్తో, అంటే మీరు అంటే ఈ పిల్లలతో పనిచేయడం అనేది ఎట్లా ఉంటుంది? పిల్లలతో పనిచేయడం అంటే ఫస్ట్ నేను ఇక్కడికి రెయిన్బో హోమ్స్కి రాకముందే మహబూబ్ నగర్లో పిల్లలతో వర్క్ చేశాను. తర్వాత టీచర్గా చేశాను. తర్వాత బడికి వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా నైట్ పూట రాత్రిపూట బడి అక్షర కిరణం అనేది అప్పట్లో ఉన్నది. ఆ స్కూల్ కూడా నడుపుతున్నా. అక్కడ నడుపుకుంటూ ఇటు వచ్చి తర్వాత ఇక్కడ హోమ్లో పిల్లలతో వర్క్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం కాబట్టి టీచర్గా చేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి నేను హోమ్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని ఎడ్యుకేషన్లో ప్రియారిటీ ఇస్తూ తర్వాత మిగతా కల్చరల్ యాక్టివిటీస్ వాట్ ఎవర్ మిగతా దానిలో కూడా ఇంక్లూడ్ చేస్తూ, అదేవిధంగా విజయనగర్ కాలనీ హోమ్ పిల్లలు దాదాపు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. స్టార్టింగ్ నుంచి 2013 నుంచి ఉన్నటువంటి వాళ్ళు పీజీ కంప్లీట్ చేసినారు. తర్వాత MBA చేస్తున్నారు. కొంత ప్రైవేట్ సెక్టార్లో కూడా సెట్ అయ్యారు మేడం. ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చే పిల్లలు చాలా రకరకాలైన సమస్యల్లో నుంచి వస్తారు. సో వాళ్ళని డీల్ చేసేటప్పుడు మీకు ప్రధానంగా ఏమనిపిస్తుంది? ఇక్కడికి హోమ్స్కి వచ్చే పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే స్ట్రీట్ పైన ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత పేరెంట్స్ ఉండి కొంతమంది వదిలేసినటువంటి వాళ్ళు, తర్వాత అసలు పేరెంట్స్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు బయట ఎక్కువ ఫ్రీగా ఉంటూ మన దగ్గరికి వచ్చి ఎంబడే స్కూల్కి వెళ్ళాలంటే అట్లా వెళ్ళడానికి లేదు. వాళ్ళని కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తూ ఒక 6 months హోమ్లోనే ట్రైనింగ్ ఇస్తూ ఆ తర్వాత మెల్లగా వాళ్ళ ఏజ్ని బట్టి ఆ క్లాస్లోకి అడ్మిషన్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ కూడా మేడం వాళ్ళు తర్వాత మిగతా సార్ వాళ్ళ ద్వారా కొన్ని సెషన్స్ ఉంటాయి. మగపిల్లలు కదా మా దగ్గర మొత్తం అబ్బాయిలే ఉన్నారు. ఓకే, అంటే ఆ అబ్బాయిలతో ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉందా? అబ్బాయిలతో అంటే స్టార్టింగ్లో హోమ్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో కొంత ఇబ్బంది పడేవాళ్ళు. అదేవిధంగా ఆ పిల్లలు కూడా టీంని ఇబ్బంది అంటే నేను ఉండను, బయటికి వెళ్ళిపోతా, నేను బయట తిరుక్కుంటా మంచిగా ఫ్రీగా ఉంటున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత చదువు అంటారు, ఆట అంటారు అని అట్లా కొంత ఇబ్బంది పెడితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ద్వారా కొంత మోటివేట్ చేసి స్టడీ వైపు తర్వాత మిగతా యాక్టివిటీ వైపు కూడా ప్రయత్నం చేసి మంచి ఎడ్యుకేషన్లో 15 ఏళ్ళు అయింది కదా మీరు వచ్చి? దాదాపు అయింది. సో ఏమనిపిస్తుంది 15 ఏళ్లలో మంచి మీ జర్నీ? ఈ అమన్ వేదికలో 15 years నుంచి నేను నా వర్క్ ద్వారా కొంతమంది పిల్లలు మంచి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, కొంత సెట్ అయ్యిండ్రు, కొంత మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి నాకు కొంచెం సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. హలో నాగభూషణం. హలో మేడం, బాగున్నారా? బాగున్నాం మేడం. సో మీరు రెయిన్బో హోమ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 2008లో స్టాఫ్గా జాయిన్ అయ్యాను మేడం. నేను అంతకుముందు ఒక 6 months ఇట్లా వేరే NGOలో బ్రిడ్జ్ కోర్స్ టీచర్గా చేసినట్టు ఆఫ్టర్ ఇంటికి వెళ్ళిపోయినాను. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొంచెం ఫ్యామిలీ పరిస్థితి బాగాలేక అక్కడ ఊర్లో ఉండబుద్ధి కాలేదు. మళ్ళీ మా ఫ్రెండ్ ఎక్కడన్నా ఒక దగ్గర జాయిన్ అయిదాము, పిల్లలకి హెల్ప్ చేస్తే బాగుంటుంది, స్టడీ కదా చెప్పడము, టీచింగ్ రా అంటే వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు మేడం వాళ్ళు, అనురాధ మేడం, అంబిక మేడం వాళ్ళకు పిల్లలతో పని చేయడం ఇష్టమే అని అపాయింట్మెంట్ చేసుకున్నారు. మీరేం చదువుకున్నారు? నేను బిఏ మేడం. బిఎడ్ చేశాను. అప్పటి నుంచి మీరు పని చేస్తూ 2008 నుంచి 2006లో కంప్లీట్ అయింది బిఎడ్. ఒకసారి డిఎస్సి రాశాను, మిస్ అయింది. సో మనం అక్కడ ఊర్లో ఉండబుద్ధి కాలేదు, మళ్ళీ డిఎస్సి పడిన దాకా కొంచెం వెళ్దామని హైదరాబాద్ వచ్చాను. అట్లా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీరు ఒక ఎడ్యుకేషన్ కౌన్సిలర్గా మెంటర్గా పనిచేస్తూ వచ్చారు పిల్లలతో. మీ జర్నీ ఎలా ఉంది ఈనాడు? చాలా ఇప్పటిదాకా అయితే కొంచెము మంచిగా పిల్లలతోటి హ్యాపీగా, నా లైఫ్ కూడా ఇప్పుడు కొంచెము బాగానే అనిపించింది మేడం పిల్లలతోటి వర్క్ చేసుకుంటూ. స్టార్టింగ్లో అయితే నేను కొంచెము డిస్టర్బ్లో, అంటే నేను డిస్టర్బ్ లేదు, పరిస్థితులు ఫ్యామిలీ పరిస్థితులు, మా నాన్న కొంచెం ఎక్స్పర్ట్ కావడం అట్లా చేస్తే కొంచెం డిస్టర్బ్ అనిపించింది. డిఎస్సి రాలేదు కదా ఏంది అనేది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక పిల్లలకు చెప్పుకుంటూ పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళకు
నేర్పించుకుంటూ అందులో వెళ్ళిపోయినాను కొంచెం. అట్లా కొద్దిగా మంచిగా అనిపించింది. పిల్లలు కూడా వచ్చి దగ్గర కూర్చొని అడగడము, మ్యాథ్స్ ఏమైనా డౌట్లు ఉంటాయి, తర్వాత తెలుగు చదువు వాళ్ళకి రాంది అడగడము, ఫ్రెండ్లీగా ఉండడము మంచిగా అనిపించింది. ఇక మీతో అన్ని షేర్ చేసుకుంటారా పిల్లలు? వాళ్ళ లోపల భయాలు నాతోటైతే చాలా ఫ్రీగా మనము ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారో అట్లా మూవ్ అయ్యేవారు మేడం పిల్లలు. నేను కూడా వాళ్ళతో పాటు దగ్గరనే కూర్చొని కింద కూర్చొని వాళ్ళకి ఏమేమి ఇంట్రెస్ట్ ఉంది అనేది దాన్ని బట్టి చెప్పిన కొద్దీ ఇంకా మాకు చెప్పు అనేది చెప్పేవాళ్ళు. మాకు అది ఏదన్నా సమ్ ఇస్తే మ్యాథ్స్ ఇస్తే ఇమీడియట్లో వచ్చి చూపించారు. ఏదన్నా ఇంగ్లీష్లో ఏదైనా రాస్తే ఇమీడియట్లో వచ్చి చూపించారు. మేమే అనుకుంటున్నాం అబ్బాయి ఎంత ఫాస్ట్గా ఉన్నారు పిల్లలు, అసలు వెంటనే అడుగుతున్నారు, ఇట్లా బాగా యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది పిల్లలు వాళ్ళ టాలెంట్ని చూసి అబ్బా ఎంత మంచి బ్రైట్గా ఉన్నారు పిల్లలు, చాలా మంచి చదువుతారు ఫ్యూచర్లో అని అనిపించేది. ఇప్పుడు రెయిన్బో ప్రోగ్రాంలో అంటే పిల్లలని కసురుకోకూడదు, తిట్టకూడదు, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పకూడదు, వాళ్ళు అంటే పిల్లలకు అనుగుణంగా ఉండాలి అనేటటువంటిది ఉన్నది కదా. అంటే అది మీరు దాంట్లోకి మీరు ఎట్లా, అది కష్టం అనిపించిందా లేకపోతే ఛాలెంజింగ్గా అనిపించిందా, నేర్చుకోవచ్చు ఇది బాగుంది అని అనిపించిందా? ఈ సిస్టమ్ అయితే ఇక్కడ జాబ్లో జాయిన్ అయిన తర్వాతనే అర్థమైంది మేడం. అంతకుముందు అయితే మాకు విలేజ్ లెవెల్లో మేము కూడా చదువుకున్నది విలేజ్ లెవెల్లో స్కూల్లో ఎట్లుంటుందో ఆ వాతావరణమే. అవి ఆ సిస్టమ్స్ అవన్నీ కూడా మనకు తెలియదు, ఏ బుక్స్లలో ఉండదు, ఏం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆల్రెడీ చాట్ల పైన రాసి ఉంటుండే పిల్లల్ని కొట్టొద్దు, పిల్లల్ని వెళ్ళిపోమని చెప్పొద్దు, నాన్ నెగోషియబుల్ ప్రిన్సిపల్స్ అని 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం, వాటిని కంపల్సరీ పాటించాలి. తర్వాత పిల్లల్ని ఆర్టీఐ ప్రకారంగా కొట్టొద్దు, తిట్టొద్దు, అవన్నీ రూల్స్ ఉన్నాయి, వాటిని పాటించాలి, వాటిని అతిక్రమించొద్దు అని అవన్నీ చెప్పినప్పుడు మాకు ట్రైనింగ్లలో మేడం వాళ్ళు వచ్చినప్పుడు కూర్చొని చెప్పినప్పుడు ఇట్లా అండర్స్టాండింగ్ చేసుకున్నాం. మేము దాన్ని ఫాలో కావాలనిపించాను. అది ఇప్పటిదాకా అయితే ఏం అతిక్రమించలే, మంచిగానే అనిపించింది. పిల్లల తరపు నుంచి ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మేడం వాళ్ళు ఇవన్నీ రూల్స్ పెట్టారు, ఇవి మంచిదే అని అట్లా ఫాలో అయ్యాను. కొంచెం కష్టం అనిపించిన, ఇప్పుడు క్లాస్ జరుగుతుంటది, పిల్లలు బాగా అరుస్తుంటారు, ఇరిటేట్ చేస్తుంటారు, ఒకసారి సతాయిస్తారు, కానీ ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకొని మేము అట్లనే ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని అనుగుణంగానే పనిచేశాను మేడం. హలో సదాలక్ష్మి, బాగున్నారా? హలో మేడం, బాగున్నాను. మీరు రెయిన్బో హోమ్లో టీచర్గా జాయిన్ అయ్యి తర్వాత ఇప్పుడు హోమ్ ఇన్ఛార్జ్గా అయ్యారు. అంటే మీ జర్నీ ఎలా నడిచింది పిల్లలందరితో? అంటే నేను ఫస్ట్ 2008లో చిలకలగూడలో హోమ్ స్టార్ట్ అయిందన్నమాట. అప్పుడు నేను ఇంతకుముందు ఏంటంటే డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్లో చేశాను. అక్కడ పిల్లలు 7th 10th క్లాస్ వాళ్ళకి సైన్స్ సబ్జెక్టు టీచ్ చేసేది. ఇక్కడికి వచ్చాక ఏంటంటే అంత డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు క్లాస్లో కూర్చోకుండా వెళ్ళడము, తర్వాత క్లాస్ మధ్యలోనే గొడవలు పడడము, కొట్టుకోవడము, అదంతా చూసేసరికి ఏంటి ఇలా చేస్తున్నారు అని కొంచెం భయంగా అనిపించింది, వీళ్ళకి చెప్పగలుగుతానా లేదా అని. తర్వాత మాకు మేడం వాళ్ళు వచ్చి మాట్లాడేది, అంబిక మేడం, అనురాధ మేడం, వాళ్ళు ఎలా అంటే ఒక మేడం అంటే ఒక మనకన్నా హై పొజిషన్లో ఉంటారు కదా, అలా ఉంటారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు మామూలు సింపుల్గా ఉండి మనతో పాటు కూర్చోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ చేసుకోవడం, ఇలా మనల్ని ఒక మనిషిలాగా, మనలో ఒక వ్యక్తిలాగా, ఒక వాళ్ళ కూతురులాగా అనుకోవాలి, అలా చూశారు. నాకు అనిపించింది మనం కూడా మన పిల్లల్ని అలాగే చూసుకోవాలి కదా, నేను ఒక టీచర్ని, నేను చైర్లో కూర్చోవాలి, మీరు కింద కూర్చోవాలనే భావన తీసేసుకున్నా. అంటే నేను ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో అలా చెప్పాను, అలాంటి మెథడ్లో ఉండొద్దు, వాళ్ళలో కలిసి ఉండాలని ఫస్ట్ నేను వాళ్ళ మధ్యలో కూర్చున్నాను. కూర్చొని వాళ్ళకి నేను అప్పుడు మ్యాథ్స్ చెప్పేదన్నమాట. టీచింగ్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఎక్కువ టీచింగ్ మెటీరియల్స్ యూజ్ చేసేది, వాళ్ళలో ఉన్నవే స్టిక్స్ కానీ, తర్వాత ఇవేంటిది గింజలు, పప్పులు, అట్లాంటి వాటితోటి చెప్పడం స్టార్ట్ చేశాను. అప్పుడు పిల్లల్లో కూడా కొంత ఇంట్రెస్ట్ వచ్చేసి సదక్క రావాలి క్లాసు చెప్పుదురా అని ఇలా పిలవడము. తర్వాత 1 2 3లు కూడా వాళ్ళలో 1 2 3 అని కౌంటింగ్ చేయించి నంబరింగ్ రీడింగ్ చేయించడం, అలాంటి కొన్ని మెథడ్స్ యూజ్ చేశాను. హలో సుజాత, ఎట్లా ఉన్నావు? హాయ్ అక్క, బాగున్నాను. ఓకే, సో పిల్లలతో పనిచేస్తూ నువ్వు రెయిన్బో హోమ్లో చాలా కాలం నుంచి ఉన్నావు పిల్లలతో, నీ అనుభవం ఏంటి? నేను రెయిన్బో హోమ్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఉన్నాను. రెయిన్బో హోమ్లో వర్క్ చేయడము అంటే రెయిన్బో హోమ్స్ పెట్టడము అన్నది ఇట్స్ ఎ
మిరాకిల్. ఎంత అంటే అసలు పిల్లల్ని ఒక తీర్చిదిద్దడము అని అన్నది ఇట్స్ ఎ గ్రేట్. నేను ముందు చాలా ప్రాజెక్ట్స్లో పనిచేశాను, లీగల్గా పనిచేశాను, తర్వాత వేరే ఆర్గనైజేషన్లో చేశాను. బట్ రెయిన్బో హోమ్స్లో వచ్చినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా చేశాం కాబట్టి ఇప్పుడు ఏం అనిపిస్తుంది ఏంటంటే రేపు ఫ్యూచర్ మేము జాబ్లు వదిలేసి మేము ముసలాళ్ళం అయిపోయినా కూడా రేపు చూసుకుంటే ఇంతమందిని తీర్చిదిద్దినాము రెయిన్బో హోమ్స్లో, ఇంతమంది పిల్లలు బాగుపడినారు అని అనేది కనిపిస్తుంది అనేది నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే ఎలాంటి సవాళ్ళు ఎదురైనాయి పిల్లలు వాళ్ళ కుటుంబాలతో పనిచేస్తున్నప్పుడు? పిల్లలు కుటుంబాలతో అంటే ఇప్పుడు నేను చేస్తున్న హోమ్ చాలా క్రిటికల్, విత్ మిక్స్డ్ కమ్యూనిటీ ఉన్నది, మైనారిటీ పిల్లలు ఎక్కువ. మైనారిటీ వాళ్ళతోని చాలా ఏంటి అని అంటే అసలు పిల్లల్ని బయటకే రానివ్వరు. ఇన్ కేస్ పిల్లల్ని హోమ్లో జాయిన్ చేసినా కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్కి పంపించొద్దు అనేవాళ్ళు స్టార్టింగ్లో. అంటే నేను జాయిన్ అప్పుడు అయినా కానీ కూడా అరబీఏ ఉర్దూయే నేర్పియాలి అనేవాళ్ళు. అంటే దానితోనే లైఫ్ సాధకత కాదు, బట్ ఎడ్యుకేషన్ ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళు గ్రాడ్యుయేషన్ కావాలి, ఆ ఫర్దర్ ఎడ్యుకేషన్కి పోవాలి అని అన్నప్పుడు పేరెంట్స్ ఏమొద్దు తీసుకెళ్ళిపోతాము, మేము మళ్ళీ క్లోజ్ చేసుకుంటామని తీసుకెళ్ళిపోయేవారు కూడా. అంటే 2 రోజులు తీసుకుపోతామని ఇంటికి తీసుకెళ్ళిపోతుండే. ఇంకా మేము వెళ్ళినప్పుడు అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అయితే ఒక పాపని తీసుకెళ్ళిపోయింది, తనే స్ట్రీట్ మీద ఉంటుంది, తీసుకెళ్ళిపోయింది కానీ పంపించామంటే పంపిస్తలేదు. మేము వెళ్ళి పాపని తీసుకురావాలనుకుంటే అసలు ఇంకా చాకు పెట్టుకొని కట్ చేసుకోవడము అట్లా. అసలు ఆ పాపని తీసుకురావడానికి మళ్ళీ ఆ పాపతోనే బెగ్గింగ్ చేయించేది అనమాట. బట్ ఇన్ కేస్ వన్స్ అంటే పాప ఎక్కడికో ఏదో చపాతీ తీసుకోవడానికి వస్తే మేమే సడన్గా ఆమెను తీసుకొచ్చి మా హోమ్ నుంచి వేరే హోమ్కి షిఫ్ట్ చేసి, ఇప్పుడు ఆమె 10th క్లాస్లో ఉంది. ఇప్పుడు అంటది, అక్క మీరు ఆ రోజు నన్ను తీసుకురాకపోతే నేను ఇప్పుడు చదువుకునేదాన్ని కాదు కదా, మా అమ్మ దగ్గర ఉండి ఇంకేదో స్ట్రీట్ మీదనే ఉండేదాన్ని అని. అది చాలా సాటిస్ఫాక్షన్ అని అనిపిస్తుంది నాకు. హాయ్ జయ, ఎట్లా ఉన్నావు? హాయ్ మేడం, నమస్తే. బాగున్నాం మేడం. మీరు మొదటి నుంచి హోమ్స్లో ఒక హౌస్ మదర్గా ఉన్నారు, ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి రెయిన్బో హోమ్స్తో? ఓకే, రెయిన్బో హోమ్స్లో ఫస్ట్ నేను రాగానే టీచర్గా వర్క్ చేశాను. నాది ఎంఎస్సి బాటనీ కంప్లీట్ అయిపోయింది. టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఈ చిన్నపిల్లలకి ఏంది చెప్పడం ఏంది, నేను ఒక లెక్చరర్ స్థాయిలో ఉన్నాను కదా, అందరినీ కూర్చోబెట్టి చెప్పడం ఏంది అనేది కొంత నాకు అసంతృప్తి ఉండింది. బట్ ఈ వర్క్తో అనుబంధం ఏర్పడిన తర్వాత వర్క్ చేసేటప్పుడు మన సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎంత కష్టమైనా కానీ దాన్ని ఇష్టంగా చేస్తామనేది. ఇంకొకటి రెయిన్బో ఫ్యామిలీ అని అంటే ఒక రకంగా మనం ఏదో స్కూల్ పోయి 2-3 పిల్లల్ని తయారు చేయడము, వాళ్ళ పై స్థాయి చూడడం ఉంటుందేమో, బట్ అంతకన్నా గొప్ప సంతోషం ఇక్కడ ఉంది. ఎందుకు అని అంటే రకరకాల కేటగిరీ ఉన్న పిల్లలు ఉన్నారు. అబ్యూస్కు సంబంధించి 7 కేటగిరీస్ ఉంటాయి మా దగ్గర. మా దగ్గర చదివిన పిల్లలు యూఎస్ఏకి వెళ్ళినారు అంటే అది మామూలు విషయం కాదు. సో చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. సో ఆ ఛాలెంజెస్ మీరు చూస్తున్నప్పుడు ఏమనిపించేది మీకు? అంటే చేయగలుగుతాము అనిపించేదా, లేకపోతే భయం అనిపించేదా? ఆ టైంలో మాకు ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే రెయిన్బో ఫ్యామిలీ టీచర్స్, హోమ్ మేనేజర్స్కి, హోమ్ మదర్స్కి వర్క్షాప్స్ కండక్ట్ చేసింది. సో అందులో మేము బాగా గెట్ అవ్వగలిగినాం. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడం, ఎట్ ది సేమ్ టైం ఇలాంటి వనరబుల్ పిల్లలకి, సొసైటీకి, కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలనేది వర్క్షాప్ ద్వారా మేమంతా దాదాపుగా స్ట్రెంథన్ అవ్వడానికి కారణం మెయిన్ అది. ఇది ఇప్పటివరకు మనం చూసినటువంటి రెయిన్బో హోమ్ కార్యక్రమం, పిల్లల అనుభవాలు. వీళ్ళందరి అనుభవాలని చూసిన తర్వాత ఈ బాల్యాన్ని తిరిగి ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులకి, ఆ టీంకి మనందరం కూడా అభినందనలు తెలియజేయాల్సి ఉంటుంది. అలానే ఈ పిల్లల కోసం ఒక తోడ్పాటు అందించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా మీ అందరి సహాయ సహకారాలు వాళ్ళ జీవితంలో నిలబడటం కోసం చాలా అవసరమైనటువంటి విషయం. మీ సహాయ సహకారాలని ప్రజాతంత్ర ఈ హోమ్స్ కోసం కోరుకుంటుంది.